ఈరోజు మనం భాగవతం 14వ రోజు మనం భాగవతంలో గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆఖ్యానాల్లో పరమ పవిత్రమైన ఆఖ్యానం గజేంద్ర మోక్షం. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి చెప్పాడు. అందులోనూ కథను ఒక కథగా వినడం వేరు, భాగవతాంతర్గతంగా వినడం వేరు. భాగవతంలో భాగంగా ఏ కథ విన్నా దానికి మహత్తరమైన ఫలితాలు ఉంటాయి, మహత్తరమైన శక్తులు ఉంటాయి దానిలో. అందుకే భాగవతాంతర్గతంగా వినడం చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది. అందులోనూ ఊరికే కథగా కాకుండా తత్వంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మొత్తం ఉపనిషత్ సారం భాగవతం మొత్తం పిండి వడబోసాడు వ్యాసుడు. దీన్ని అర్థం చేసుకుంటే ఒక్క పద్యం చాలు ముక్తిని పొందడానికి. దాన్ని పాటిస్తే, దానికి అనుగుణంగా నడిస్తే అంత మహత్తరమైన మన జీవితం ప్రతి కథలోనూ కనపడుతూ ఉంటుంది. మనం ఎలా ఉండాలా, మనం ఇలా ఉండు అని చెప్పరు, కానీ వాళ్ళు ఎలా ఉండి దాన్ని ఉద్ధరించుకున్నారో మనకు అర్థమైపోతుంది. ఏది వాళ్ళకు అడ్డో ఏది అనుకూలమో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కథలు విన్నప్పుడు మనలో ఎవరు ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. మనలో రాక్షసులు ఉన్నారా, దేవతలు ఉన్నారా అనేది కూడా మనకు అర్థమవుతుంది. రాక్షస బుద్ధి మనకు ఉందా, దేవతా బుద్ధి మనకు ఉందా అనేది కూడా అర్థమవుతుంది. ప్రతి కథలోనూ మనకు అర్థం అవుతూనే ఉంటుంది మన వాస్తవ స్థితి. మనం లోభంలో ఉన్నామా, త్యాగంలో ఉన్నామా, లేదంటే మనం భగవంతుని యొక్క భావంలో ఉన్నామా, లేదంటే భౌతిక భావంలో ఉన్నామా అనేది కూడా మనకు ఒక్కొక్క కథలోనూ మనకు అర్థం అవుతూనే ఉంటుంది. అందుకే ఈ కథల్లో ఒక్కొక్క కథ వింటూ ఉంటే మన వాస్తవికత మనకు అర్థమవుతూ ఉంటుంది. మన వాస్తవాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అవగాహన చేసుకుంటామో, దాని పట్ల మనకు ఎరుక వస్తుందో మన గుణం మారుతుంది. మన గుణం మారాలంటే మనం ఎవరో, మనలో ఉన్న దోషాలేవో సుగుణాలేవో మనకు తెలిస్తే ఖచ్చితంగా సుగుణాలను మాత్రమే ఉంచుకుంటాము, దోషాలను పక్కన పెట్టేస్తాం. ఇది ఏదో ఒక రోజుతో జరుగుతుంది అనేది కాదు. భాగవతంలో కేవలం కథారూపకంగా విన్నా ఎంతో మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి. మహత్తరమైనటువంటి కథలు దీనిలో ఉంటాయి. అందుకే మన భాగ్యం ఏమంటే మనం ఈ కథలు భాగవతాంతర్గతంగా 21 రోజు వినడం అనేది మాత్రం మహాభాగ్యం. ఎందుకంటే మన జీవితంలో ఈ పరిస్థితి ఎదురవుతుందో లేదో, తటస్థిస్తుందో లేదో ఇంతవరకు మనకు తటస్థించలే. ప్రత్యక్షంగా 21 రోజులు వినడం అనేది ఇంతవరకు తటస్థించలే. నా జీవితంలో మాత్రం తటస్థం కాలే. అప్పుడు నేను 21 రోజులు భాగవతం వినలే. మీలో ఎవరైనా వినేవాళ్ళు ఉంటారా? 21 రోజులు కంటిన్యూగా భాగవతం వినే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనకి 7 రోజులు వినడం వరకే దుర్లభం అయిపోయి ఉంటుంది. ఇక ఎవరైనా ఇది మామూలుగా ఒక పిరమిడ్ మాస్టర్స్కే ఎక్కువ అనుకూలమైందేమో. దీంట్లో కూడా 7 రోజుల వరకు కూడా ఎక్కడి నుంచినో స్వామీజీలు పిలిపించి వాళ్ళ ఖర్చులు భరించే 7 రోజులు పెట్టే వాళ్ళు కూడా తక్కువే. ఎప్పుడు ధర్మారాలు పెట్టలేదేమో ఇంతవరకు. 7 రోజులు పెట్టినారా? ఎప్పుడన్నా పబ్లిక్లో స్వామీజీలు పిలిపించి పెట్టినారా? ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా విన్నారా మేడం? పరిపూర్ణ ఆనంద రోజు 7 రోజులైనా అది భగవద్గీత, భాగవతం కాదు. భాగవతము 3 రోజులేమో చాగంటి కోటేశ్వరరావుగా ఒకసారి పెట్టినట్టు గుర్తు మేడం. 3 రోజులకే బరువు అవుతుంది. అంత సార్లు అనుకుంటారా, అటుకే చాలిస్తారు. 7 రోజులు అనేది కూడా చాలా దుర్లభమైన విషయమే.
ఇక 21 రోజు అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. అందులోనూ అక్కడ వినడం వేరు, ఇక్కడ వినడం వేరు ఉంటుంది తేడా. ఇది ధ్యానాలయం, తపోభూమి. తపోభూమిలో ఆ స్థల మహత్యం ఉంటుంది. తర్వాత ఆ యొక్క అంతర్గత శక్తుల ప్రభావం కూడా ఉంటుంది. అంతర్గత శక్తిని ఇక్కడ అపారంగా మనము వృద్ధి చెందించుంటాం కాబట్టి ఇక్కడ కలిగేటటువంటి గొప్పతనం అంతా ఇంత ఉండదు. ఇది ఏదో మన కోసం ఏదో చెప్పుకోవడం కాదు, కానీ 21 రోజు వినడం మాత్రం మహత్తర భాగ్యమే. ఎందుకంటే ఎక్కడో ఆశ్రమాల్లో ఉండి వాళ్ళు ఏమైనా స్వామీజీలు కంటిన్యూగా రోజు చెప్పుకునే వాళ్ళ దగ్గర అలా ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు వింటారేమో, కానీ అది కూడా ఆశ్రమాలకే పరిమితమైన వాళ్ళకు మాత్రమే ఉంటుందేమో. బయట నుంచి పోయేవాళ్ళు అన్ని దినాలు ఉండలేరు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంటారు. మనకు అట్లా కాకుండా మన ఇంట్లో అన్నం తిని మట్టంగా మన పనులు మనం చేసుకొని సాయంత్రం అయితేనే ఈ క్లాసు వినడం మాత్రం మహాభాగ్యం. 21 రోజులకు వచ్చిన తర్వాత లాస్ట్ రోజు చెప్తారు 21 రోజులు దాని ప్రభావం ఏంది అని. ఇప్పుడు వద్దు, కానీ మనం ఎక్కడున్నాం? తన భార్య మాత్రమే, అంతా బంధువులు వెళ్ళిపోయారు, చుట్టాలు వెళ్ళిపోయారు, ఇంకెవరు నిలవాలి. లాస్ట్ కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఎవరికైనా అంటే ఆ ఏనుగు పరిస్థితే కాదు, మన పరిస్థితి కూడా అదే అనే విషయం మనకు బాగా అర్థం అవ్వాలి. మనం కూడా ఆసుపత్రిలో ఫస్ట్ చేరినప్పుడు అంతా వస్తారు, పలుకుబడి ఉంటే బాగుంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ వచ్చి అంత పలుకుబడి అయినాడైనా మెల్లిగా పలచబడతా వస్తారు. తర్వాత ఇంట్లో బంధువులంతా పలచబడిపోతారు. తర్వాత కొడుకులు బిడ్డలు కూడా పలచబడి వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లాస్ట్కు కాసి పెట్టుకొని ఉండేది మాత్రము భార్య మాత్రమే. ఎందుకంట బ్రహ్మముడి అనేది అక్కడ వాళ్ళను బంధిస్తుంది. ఆ ముడి తనిప్పుకోలేదు పాపం. ఎవరి పల్ల? ఈశ్వరుడే పల్ల. ఈశ్వరుడు ఇప్పే వరకు దానికి కట్టుబడి ఉండాలి. ఉంటే భార్య అనే భావంతో ఉంటే, భర్త అనే భావంతో ఉంటే, లేదంటే వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు. దానికేమో ఈ కాలంలో ఏమి పెద్ద సమస్య ఏం కాదు. అన్ని దినాలు ఎవరు కాసి పెట్టుకుంటారు? నీకు సంవత్సరాలు 6 నెలలు సంవత్సరం నువ్వు ఎడబడింటి నీ చుట్టూ తిరుక్కుంటుండాలి అని ఏమనే వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అంతా ఎక్కువ కంటే భర్త కంటే ప్రేమించేది, భార్య కంటే ప్రేమించేది దేన్నంట? ధనాన్ని ప్రేమిస్తారు, ఐశ్వర్యాల మీదే ఆశ. అందుకే మానవులు కరెక్ట్గా ఈ కలికాలంలో ఏ కొద్దిగా అంటే ఈ మామూలు కృతయుగ త్రేతాయుగాల్లో చేసేటటువంటి పుణ్యం కంటే ఈ యుగంలో చేసే పుణ్యానికి అత్యంత విలువ. ఇప్పుడు కాలం ఇప్పుడు చేసేది అప్పుడు 1000 ఏళ్ళు తపస్సు చేసేది ఇప్పుడు ఒక రోజు ధ్యానం చేస్తే వస్తుంది ఆ పవర్. అంత పవర్ ఉంటుంది ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకు కూడా. ధ్యానం చేయడం అనేది మామూలు కాదు. ఎప్పుడు మనస్సును నియంత్రించాలి, మనస్సును నిశ్చలపరుచుకోవాలనుకోవడం మాత్రం చాలా మహత్తరమైన విషయం. ఈ కలికాలంలో దానిపైన కంటే దృష్టి భౌతికమైన ప్రపంచంపైనే దృష్టి ఉంటుంది మానవులు. అందుకే ఇప్పుడు ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏదో వాళ్ళు తపస్సు చేసిన ఫలం ఇప్పుడు కేవలం భగవన్ నామాన్ని జపిస్తే కూడా ఆ పవర్ ఉంటుంది అంటారు. అంత శక్తివంతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటారంటే మామూలు విషయం కాదు. మనస్సును నియంత్రించేకి నిరంతరం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సామాన్యంగా ఉండదు వాళ్ళ పవర్. అటువంటి ధ్యానాలయంలో మనం ఈ కథలు భాగవతాంతర్గతంగా ఈ కథలు వినడం అనేది కూడా మహత్తరమైన విషయం. అది కూడా ఊరికే కేవలం అది తెలిసి కానీ తెలియక కానీ వినడంతోనే మహత్తరమైన భాగ్యమే. ఇక తెలిసి దాని అర్థాన్ని తెలుసుకొనికి, ఆ తత్వాన్ని గుర్తించేకి మనం ప్రయత్నిస్తే మాత్రం మహత్తరమైన భాగ్యం. కాబట్టి ఏమి భార్య మాత్రమే నిలబడిపోయింది. మగులు తగులు కాదు మగువలకు అంటారు. ఇంకా అది తప్పించుకోలేక అక్కడ నిలబడిపోయిందాడు. కోరి చూచుచుండే గుంజరి యోధంబు
మగుల దగుల కాదే మగుల పోయేది వృద్ధున్నే పాపం. అక్కడ హాస్పిటల్లో పడిపోయి ఉంటారనుకో, తొంగి చూసేది అద్దాల నుంచి వచ్చి బయట కూర్చుండేది, కాసి పెట్టుకునేది. ఇది ఏ పనిలో అంటారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. జీవుణ్ణి వాడే ఉద్ధేరే ఆత్మానం అవసాదే ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటాడు భగవద్గీతలో. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే వాడు బంధువు. తనతో సంస్కరింపబడిన మనస్సే తనకు బంధువు. తన స్వాధీనంలో మనస్సు ఉంటే అదే మనకు బంధువు. లేదు దాని స్వాధీనంలో మనం ఉంటే అదే మనకు శత్రువు. కాబట్టి మనం మనస్సును సంస్కరించేటటువంటి ప్రక్రియలో రెండు జోడెత్తుల్లా పనిచేస్తాయి. ఏవి? ధ్యానము, జ్ఞానము. పచ్చికి రెండు రెక్కలు ఉంటే ఎలా ఆకాశంలో విహరిస్తుందో అలాగే ఈ జ్ఞాన ధ్యానాలు రెండు ఎవరికైతే ఉంటాయో వాడు ఆకాశ విహారం చేస్తాడు. అనంత లోకాల్లో వాడు విహరించగలుగుతాడు. అంత భాగ్యం. కాబట్టి ఈ రెండిటి పట్ల మనకు ఎప్పుడైతే గురి కుదిరిందో, నిలబడ్డామా, వచ్చి పడినాం. దీంట్లో పడడమే మహత్తరమైన భాగ్యమే. పడినాం కాబట్టి పడిన దాంట్లో నుండి జారిపోకుండా చూసుకుంటే చాలు. ఇక్కడ వరకు రావడమే కష్టము, వచ్చినాం. ఇంతవరకు భౌతిక ప్రపంచంలో బాగా ఇరుక్కున్నాం. దాని నుంచి విడిపడి ఈ భగవంతుని వైపు అడిగేశాం. ఈ వైపు అడుగులు పడుతూ పోతే మన జన్మ ధన్యమైపోతుంది. ఇక మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే చాలు. ఒక్కసారిగా ముక్తి రావాలనేది కాదు, కానీ వస్తుంది అనేది కాదు. కానీ అయితే ఈ వైపు తిరిగాడు అంటేనే వాడు ముక్తికి, ఇక ముక్తి మార్గంలో ఉన్నాడు. కాబట్టి వాడు ఈ రోజు కాకుండా రేపైనా ముక్తిని పొందుతాడు. అందుకే ఏమంట, ఏనుగు పూర్తిగా ఇప్పుడు దాని పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది. అది నీటిలో ఉండే ప్రాణి, అది పట్టుకుంటుంది. దానికి ఆకలి, దప్పిక అన్నీ దీని రక్తంతోనే తీరిపోతా అంటదేమో. ఎవరికి? ముసలికి. దీనికేం ఆహారం ఉంది? ఏమీ లేదు. పోరాడుతూనే ఉంది. అది కొంచెం సేపు గెలిచినట్టు అనిపిస్తుంది, తర్వాత ఇది కొంచెం సేపు గెలిచినట్టు అనిపిస్తుంది. ఏది గెలవడం లే. ఇది దానికి సాలైందని అది పడిపోయిందంటే అయిపోయింది లేదు. ఈ ఏనుగు ప్రయత్నం అంతా దాన్ని ఏదో మసల్ని చంపాలనే ప్రయత్నం లేదు. ఇడిస్తే చాలు బయటికి వెళ్ళిపోదాము అని పాపం దాని ప్రయత్నంలో దాని ఉంది. అది పోతుంది అంటే ఇది మాత్రం వదలదు, పట్టుకుంటుంది. మన శరీరంలో ఉండే రోగాలు కూడా అంతే. ఒక రోగం వచ్చింది, ఆ మృత్యువుకు దగ్గర చేసేంత వరకు ఇక అది వదలదు. సంధిబంధాలన్నింటినీ విడగొడుతూ పోతుంది, మృత్యువుకి దగ్గర చేసి మృత్యు వైపే తోసేస్తూ ఉంటుంది. లాస్ట్కు ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నది, తన తొండానికి చిక్కపోకుండా తన పని అది చేస్తూ పోతుంది. ఇక మనకు కూడా అంతే. ఆసుపత్రిలోకి వచ్చిన మనం డాక్టర్లు రకరకాల మందులు రాస్తారు, అన్నీ సెలైన్లు పెడతారు, తర్వాత రకరకాలవి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ మనలో మాత్రం ఏమాత్రమో పరిణితి జరగదు. అంటే మనకు స్వస్థత రాలే. ఎన్ని మాత్రలు తిన్నా, ఎన్ని మందులు తిన్నా రోగం మాత్రం ఏమాత్రము ఉపశమనం చెందలే. అలా పీడిస్తూనే ఉంది. లాస్ట్ వరకు మృత్యు వరకు తోస్తుంది. కాబట్టి సంధి బంధాలన్నింటినీ విడగొడుతూ పోతుంది. పూర్తిగా మృత్యువు ఆవహించాలంటే, మృత్యువుకు దారి ఏర్పరచాలంటే ఈ రోగమే పెద్ద దానికి ఆధారం, మృత్యువు. అందుకే మృత్యుదేవతకు వచ్చే ముందే అన్ని అనుకూలాలు ఇది చేసి పెడుతుంది. మృత్యువుని తీసుకోమని చెప్పేస్తుంది, అప్పచెప్పేస్తుంది. అలా మృత్యువుకు ఆలవాలం చేస్తూ ఉంటుంది. అప్పుడు కానీ తెలియదు మనకి. ఎప్పుడు మనల్ని ఏమి రక్షిస్తాయి? మన ధనమా, మన పలుకుబడా, మన పేరా, మనకి ఏమి ఇవేవి, నా భార్య, పిల్లల,
ఇవన్నీ నా మనవరాళ్ళ ఇంతవరకు మనం మన జీవితంలో వీళ్ళంతా నాకు అండా, వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాం. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈరోజు నీకు ఎవరు ఏమాత్రం కూడా సహాయపడే వాళ్ళు ఉండరు. అప్పుడు వరకు కూడా ప్రమేయం ఉంటుంది మనకు. నా వాళ్ళు నన్ను రక్షించుకుంటారు, నా వాళ్ళు నాకు సహాయం చేస్తారు అని. ఏ సహాయము చేయలేరనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే అప్పుడే తెలుస్తుంది. మృత్యుకు దగ్గరయ్యటమే అప్పుడు మాత్రమే, అప్పుడు పూర్తి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు కూడా. కొందరికి వస్తే అది కూడా భాగ్యం, లేకపోతే దాంతో పోరాటంలోనే ప్రాణం వదిలేస్తారు, ఊపిరి ఆగిపోతుంది. ఇప్పుడు ఇక నాకు ఎవరు దిక్కు లేరు. ఎంతమంది భార్యలైనకి, ఎంతమంది పరివారం, ఎంత శక్తివంతుడు. అసలు పులులు, సింహాలు, ఆ అడవిలో సింహాలు రాజులైనప్పటికీ అవి కూడా దాన్ని చూసి పారిపోయే స్థితి. యమదూతలు కూడా ఆ ఏనుగుల గుంపు బయటకు వస్తే బెదిరిపోయే వాళ్ళంట, బయటికి వెళ్ళిపోయే వాళ్ళు. యమదూతలు కూడా దాని ముందు నిలబడే వాళ్ళు కాదు. అంత భయంకరమైన శక్తివంతమైనటువంటి ఆ ప్రాణులకు ఇప్పుడు, ఆ ప్రాణికి, అన్నిటికీ రాజైన ఆ ప్రాణికే ఇప్పుడు ముప్పు ఎక్కడొచ్చింది? కేవలం ఒక ముసలు పట్టేసింది, ముసలి చేతిలో చిక్కిపోయింది. అందుకే మనం ఎంత బతికి ఎంత సామ్రాజ్యాలు వెళ్ళిన కూడా, చక్రవర్తులు కూడా ఒక్కసారి రోగానికి కుదేలైపోతారు. ఇక తన పరివారము, తన సైన్యము, తన ధనము ఏవి కూడా ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోతుంది, నిరుపయోగం అయిపోతాయి. అన్నీ తన సంపదలు, భౌతిక సంపదలన్నీ కేవలం భగవత్ సంపద మాత్రమే ఆ రోజు నువ్వు గుర్తించుకోగలిగితే కాపాడుతుంది అనేదానికి ఈ కథ మనకు నిదర్శనంగా చూపిస్తాడు మహర్షి. అలా అద్భుతమైనటువంటి చెప్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, ఏనుగు శక్తి సన్నగిల్లిపోయి పడిపోతూ ఉంది. పడడం, ఇప్పుడు పడిపోవడం. అప్పుడు నిలబడి చేసింది, ఇప్పుడు నిలబడేయలేదు. అది ఒక్కొక్క ఈ గుంజినప్పుడల్లా కిందికి పడిపోతాను. కిందికి పడడం వల్ల ఎముకలన్నీ ఇరిగిపోయాయి. ఎముకలన్నీ ఇరిగి చాలా నిర్దయ స్థితికి వచ్చేసింది. ఇక దీనికి సులభమైపోయింది. అది ఎలా ఉందంటే, పట్టుకుంటే ఒక యోగి మాదిరి. యోగి ఎలా అయితే గాలిని స్తంభింపజేసి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి తన యొక్క అంత ఆత్మతో అనుసంధానమై ఆనందాన్ని అనుభవిస్తుంటాడే, ఆ విధంగా తయారైపోయింది ఈ ముసలి. దీనికి ఇంకేం పెద్ద కష్టం అనిపించలే ఇప్పుడు దాన్ని కట్టలు చేయడం. పాదద్వందం నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబులు పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్కేజ బ్రహ్మ పదావలంబన నిర్తిని క్రీడించి యోగీంద్ర మర్యాదను నక్రమి విక్రమించి గడిపాదాక్రాంత నిర్విక్రమయ్యి అంటాడు పోతన గారు. పాదద్వందం నీలమోపి, పాదాలను బలంగా ఉంచి పట్టేసి కదలకోకుండా పట్టేసింది. పవనం బంధించి, గాలిని మొత్తం బంధించేసింది. ఎవరు? ఒక యోగి మొత్తం సమస్త ఊపిరులను, పంచ ప్రాణాలను తన వశంలోకి తెచ్చుకొని ఎలా నిలుపుకుంటాడో అని నిలిపేసింది. పంచేంద్రియోన్మాదంబులు పరిమార్చి, ఇంద్రియాలు పంచేంద్రియాలకు ఉన్మాదాలు ఉంటాయి. ఏమంట? పరిమార్చి అంటే పంచేంద్రియోన్మాదంబులు పరిమార్చి అంటే ఏం ఉన్మాదం ఉంటుంది ఇంద్రియాలకు? కన్నుకు చూసే ఉన్మాదం అంటే దీనికి చూడాలని పిచ్చి, ముక్కుకు వాసన చూడాలనే పిచ్చి, నాలుగుకు రుచి చూడాలనే పిచ్చి, చెవులకు వినాలనే పిచ్చి, చర్మానికి స్పర్శించాలనే పిచ్చి. ఈ పంచేంద్రియాలకు పంచ విషయాల పట్ల ఆసక్తి. అందుకు ఇప్పుడు బలహీనంగా ఉంటుంది ఎవరైనా కూడా. ఈ ఇంద్రియాలన్నింటినీ ఏకం చేసి ఒక చోటు చేర్చావనుకో నీ శక్తి అపారంగా ఉంటుంది. ఆ ఉన్మాదాలన్నీ తీసేస్తాయి. యోగి అనేవాడు అన్ని ఇంద్రియాలను ఉపసంహరించి అంతర్ముఖం చేస్తాడు. వినడు, చూడడు, స్పర్శించాడు. ఈ స్పర్శలు, ఈ శరీరంలో ఇంద్రియ స్పర్శలు ఏమున్నాయో శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నింటినీ మొత్తం అంతర్ముఖం చేసుకొని తనలో కలిపేసుకుంటాడు. అందుకే ఈ ఉన్మాదాలు ఏమీ ఉండవు.
ఏ ఉన్మాదం లేకుండా ఏ యోగి అయితే అలా ఉంటాడో అలా అన్ని పంచేంద్రియోన్మాదములు బరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి. ఇక్కడ ఏమంటది? బుద్ధిలతకు మారాకు హత్తించి అంటే బుద్ధికి ఏమి? బుద్ధి ఏం చేస్తుంది పని? ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే బాగుంటుంది, చేస్తే ఇది దీన్ని ఎట్లా లొంగ తీసుకోవాలి, ఈ ఆలోచనలన్నీ ఇది బుద్ధికి సంబంధించి. మారాకు హత్తించి అంటే బుద్ధిని కూడా ఆపేసేసి ప్రజ్ఞతో ఉంటాడు. ప్రజ్ఞ అక్కడ సందర్భాన్ని బట్టి ఆలోచించుకోవాల్సి దాన్ని నిర్ణయించుకునే కూడా టైం కావట్లేదు దానికి. ప్రజ్ఞలో ఉండేవాళ్ళు ఎప్పుడు ఏది అవసరమైతే వాళ్ళకి అది ఆటోమేటిక్గా జరుగుతుంది అంతే. అది దాని కెపాసిటీ. అది ప్రజ్ఞావంతుడు అంటే సందర్భాన్ని బట్టి వాడు ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్ని క్షణాలైన బుద్ధికి నిర్ణయం తీసుకునే సమయం పడుతుంది, దానికి సమయం పట్టదు. ఏ సందర్భం ఏది అవసరమవుతుందో ఆ బుద్ధి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు. బుద్ధి క్యాలిక్యులేషన్ కూడా తప్పయ్యే అవకాశం ఉంది. ఒకటే లెవెల్ కరెక్ట్గా చేస్తుందనే లేదు. అది తప్పుగా కూడా క్యాలిక్యులేట్ అవ్వచ్చు. కాబట్టి ప్రజ్ఞకు అట్లా కాదు, దానికి క్యాలిక్యులేట్ అనేదే లేదు. ఎప్పుడు అవసరం ఏదైతే అదే చేస్తుంది, అది చేసిందే వాస్తవం, ఇక దానికి తిరుగు లేదు. ఇప్పుడు మనం సింపుల్గా చెప్తే మీకు అర్థమవుతున్నాం. దానికి వార్త అంటాం మేడం, కొంచెం చీకటిగా ఉంది, చక్కని పాము పడగెత్తిందనుకో, బుస్ కొట్టిందనుకో, ఏం చేస్తాం? ఆలోచన చేస్తామా? లేదంటే పోతాననుకో, ఏదో బస్సు ఏదైనా వెహికల్ వచ్చి అడ్డం వచ్చిందనుకో, గవక్కని ఏం చేస్తాం? స్పీడ్గా వస్తుంది. ఆ టైంలో ఈ పక్కకు దుంకల్లా, ఆ పక్కకు దుంకల్లా, అట్లా దుంకల్లా, ఇట్లా దుంకల్లా అనేది ఎట్లా పనిచేస్తుంది? ప్రజ్ఞ ఉంటే చావు, ప్రజ్ఞ లేనప్పుడే చస్తాడు మనిషి. ఆడు కూడా బుద్ధితో ఉన్నది వస్తాడు, మనసుతో ఉన్నది వస్తాడు. ప్రజ్ఞతో ఉండేవాడు సావాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రజ్ఞ వస్తుంది? మొత్తం నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి అన్నీ పనిచేయనప్పుడు మాత్రమే ప్రజ్ఞ పనిచేస్తుంది. దీన్ని ఆఫ్ అవుతాయి. ఎప్పుడు ఎందుకు ఆఫ్ అవుతాయి తెలుసా? ఒకసారి అట్లా అంటాడు, అంటానే వానికి తెలియకుండా అవతల దుంకేసిట్టాడు. ఎక్కడ దుంకల్లా అని ఆలోచన చేసే లేదు టైము. నువ్వు దుంకేసింటావు కరెక్ట్. అబ్బా దేవుడు తప్పించి, ఎట్లా దేవుడు తప్పించినాడు? దేవుడు ఎవరు? నీ ప్రజ్ఞే నీకు దేవుడు, నీ ఎరుకే నీకు దేవుడు. ఎరుక ఎప్పుడైతే ఎరుక సంప్రాప్తం అవుతుందో ఆటోమేటిక్గా నువ్వు దుంకేస్తావు. అది నీ ప్రమేయమే లేదు, నీకు ఆటోమేటిక్గా అన్ని చేస్తుంది. నువ్వంతా దేవుడు తప్పించినాడు. నీ మనస్సు ఆగింది అనే విషయం నీకు తెలియదు, నీ బుద్ధి ఆగింది అనే విషయం తెలియదు, నీ ఇంద్రియాలు ఆగిందా అనే విషయం తెలియదు. ఒక్క క్షణం ఆగిపోయినాయి. ఆ క్షణంలో కొందరికి ఆగవునోళ్ళు ఇక్కడ దుఃఖాలు అక్కడ దుఃఖాలు అనుకోవడంలో ఉద్దేశం వెళ్ళిపోయింది, చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది. ఇది మనకు ఎన్నోసార్లు మనకు అర్థం అవుతుంది కూడా. అది ఈ స్థితి అనుభవిస్తాం. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ బంద్ అయిన పరిస్థితి ఒకటి, దాంట్లో తప్పించుకోవడం జరిగింటుంది. అయినా మనం అది అనుకోం, అవి ఆగిపోయినాయని. దీని గురించిన విచారణ, దీని గురించిన జ్ఞానము మనకు లేదు కాబట్టి మనం అమ్మ దేవుడు తప్పించాం. స్పష్టంగా దేవుడే. ఎవరు దేవుడు? నీ ఎరుకే నీకు దేవుడు, నీ ప్రజ్ఞే నీకు దేవుడు. దాన్నే ప్రజ్ఞ అంటాడు. మారాకు హత్తించి, బుద్ధికి మారాకు హత్తించి అంటాడు. నిష్కేద బ్రహ్మ పాదద్వందము నీలమోపి పవనును బంధించి నిష్కేద పదావిలంబన నిరతిని క్రీడించి యోగీంద్ర మర్యాదను నక్రమి విక్రమించి గరిపాదాక్రాంత నిర్విక్రమై అంటాడు. ఎవడు? ఒక యోగి బ్రహ్మానుభూతులు ఎలా ఉంటాడో అలా ఉందంటే ఇప్పుడు దీని పరిస్థితి కూడా. ఏదాని పరిస్థితి? ముసలి పరిస్థితి. దానికి ఏం బాధలేదు, దానికి ఆకలి లేదు, దప్పిక లేదు. ఋషులు వేలేళ్ళు కూర్చుంటారు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టం అనిపించదు, దుఃఖం అనిపించదు, బాధ అనిపించదు, ఆనందమే ఆనందం. అట్లా ఆనందంగా ఉందంట. ఆ యోగితో పోలుస్తాడు ఇక్కడ మహర్షి. అలా ఉందంట దాని పరిస్థితి, అలా ఉంది. దీని పరిస్థితి ఎలా ఉందంటే ఇక సన్నగిల్లి, ఏది తన శక్తి పైన తనకు
విశ్వాసం పోయింది. ఇక నేను దీన్ని గెలవలేను అనే స్థితికి వచ్చింది. అప్పుడు మంచికి వచ్చింది. యాడుండేవాడిని, ఏం చేసినా, ఎందుకు వచ్చి దీని చేతుల్లో ఇరకపోయినా వీటికి రావడం ఏంది, వచ్చి నీళ్ళు తప్పేంటే బయట నుంచి తొనంతో తాగి బయటికి వెళ్ళిపోకుండా ఈ నీళ్ళలోకి దిగడం ఏంది, నీళ్ళలోకి దిగినోడిని నీళ్ళు కొట్టుకోలేనే బయటికి పోకోకుండా నానా అల్లరి చేయడం ఏంది, దీంట్లో ఇరుక్కోవడం ఏంది, ఏమి కర్మ, ఈ భయం అప్పుడు పుట్టింది. భయం అప్పుడు పుట్టింది. అంతవరకు భయం రాలే. జరిగిన చెప్పు మనకు భయాలు ఉండవు. అన్ని బలాలు ఉన్నప్పుడు మన బలాన్నే మనం నమ్ముకుంటాం. ఇది నిజం, వాస్తవం అని నమ్ముతాం. దైవ బలం డౌన్ అయిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ బలానికి ఏమి విలువ లేదు అని. అంతవరకు పోరాడింది, ఇంకా పోరాడకి లేదు, చేతకాలే. అందుకే నానానేక పయోధము వనములోన పెద్ద కాలంబు సన్మానింపన్ దశలచ్చ కోటి కర్ణీనాథుండనయ్యుండి మా దానాంబు హా పరిపుష్ట చందన లతాంతఛాయలెన్నుడలేక నిటేల వచ్చింది ఈ నిరాశ భయం గట్లో కదే ఈశ్వర అంటాడు. నానానేక పయోధము వనములోన పెద్ద కాలంబు సన్మానింపన్ దశలచ్చ కోట్ల కర్ణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలను ఉండలేక ఈ నిరాశ ఇటేల వచ్చింది భయం బెట్లో కదా ఈశ్వర. అది దానం చేసి విడిచిపెట్టిన నీళ్లు దిక్కులేని గంధపు చెట్లు పెరిగిపోయాయంట. ఆ గంధపు చెట్ల నీళ్ళలో చల్లగా హాయిగా వండుకుండేదంట. అటువంటి గంధపు చెట్ల నీళ్ళల్లో హాయిగా వండుకుండేదాన్ని కర్మ చేసి కాకపోతే దీంట్లోకి వచ్చి ఎడబడిపోవడం ఏంది. దశలచ్చ కోటి కర్ణీనాథుండనయ్యింది మా దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలెందునలేక ఈ నిరాశ నిటేలా వచ్చింది భయం ఎట్లో కదా ఈశ్వర. ఇక నా భయం తెచ్చేవాడు ఎవడు? మాట వరుసలోనే ఈశ్వర అన్నాడు, కానీ ఈశ్వరుని గురించిన అవగాహన కూడా లేదా అని చెప్పి అది తనలో తర్కించుకుంటాను. పృథ్వీ శక్తిని గజమా జలగ్రహంతో పెక్కేళ్ళు పోరాడి శిథిలంబై తనలావు వైరబలమును చింతించి మిథ్యా మనోరథం ఇంకేటి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సవ్యతమై ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. అప్పుడు మంచుకు వచ్చినాడు ఎవరు? భగవంతుడు. ఆ ఏనుగు మంచుకు వచ్చినాడు. మనకు మంచుకొస్తాడా? మనకు మంచుకొస్తాడా అంటే ఏమో చెప్పలేమంటాడు ఎవరు? మహర్షి. ఆ ఏనుగు మంచుకొచ్చినాడు కానీ మనకు మంచుకొస్తాడా అని చెప్పలేము. ఏమంటే ఎందుకు రాడు? దానికి ఎందుకు వచ్చినాడు? పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పూర్వం చేసినటువంటి అది పుణ్య ఫలము, ఆ దివ్య జ్ఞానము దానికి ఇప్పుడు అవగాహనలోకి వచ్చింది, స్మృతిలోకి వచ్చింది. ఆ స్మృతి కలిగింది. అది ఏనుగు కలిగింది. అది నీకు కలుగుతుందా అంటే కలుగుతుందనే విషయము చెప్పలేము అంటాడు, కానీ కలగదు అన్నాడు. ఎందుకంట ఏమో ఎవరేమో ఏం చేసుకుంటారు. ఒకవేళ ఈ జన్మలో అది ఒక్కరోజు కూడా ఒక పుష్పం తీసుకుపోయి భగవంతుని పాదాల ఎదుట పెట్టలే. ఏ పుణ్యము చేయలే. ఈ జన్మలో భోగం అనుభవించింది అంతే. అది భోగం అంటే శాపం. ఆ శాపంలోనే భోగం అనుభవించింది, కానీ అది మాత్రం ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచించాలే. ఎందుకంటే అది జంతువు. మనిషే ఇంత తెలివైనవాడు, ఇంత బుద్ధిని ఇస్తే వీడు కూడా భగవంతుని గురించి ఆలోచించాడు, చింతించాడు. నిరంతరం దేని గురించి చింతిస్తాడు? ఏం గురించి చింతిస్తాడు? వాని గురించి అయినా చింతిస్తాడా? ఎవరి గురించి చింతిస్తాడు? ఖచ్చితంగా మన గురించైనా మనం చింత చేస్తే కరెక్ట్గానే ఉంటుంది. మన గురించైనా మనకు చింత ఉందా? ఎవరి గురించి చింత ఉంది? ఎవరి గురించి చింత? కొడుకుల గురించి చింత, మన వాళ్ళ గురించి చింత, మనవరాళ్ళ గురించి చింత. మనవరాళ్ళకి ఏమైనా వాళ్ళు మళ్ళీ మన వాళ్ళకు మళ్ళీ ఎవరైనా పుడతారేమో వాళ్ళ గురించి చింత.
మన గురించి మనమేమైతాడు వాళ్ళు బాగుంటారు. ఏంది నువ్వు సంపాదించిందంతా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంటాలు చేసుకుంటారు, పిల్లల్ని అంటారు, చదివించుకుంటారు, వాళ్ళేం బాగుంటారు. నీకెత్తేమి నేను బాగుంటానా లేదా అని చూసుకుంటావా? మన గురించి మనం ఆలోచిస్తామా? మన దగ్గర నుండి ఏదైనా నుంచి పుణ్యం సంపాదించుకుందామని ఆలోచిస్తామా? వాళ్ళ కోసం కూడబెట్టడంలోనే ఉంటాం, కానీ మనం పుణ్యం చేసుకోవడంలో మనం ఏమాత్రం కూడా ప్రయత్నించాం. మనకేమి కూడబెట్టుకోము. మనకేమి కూడబెట్టుకునేది డబ్బులు కాదు. మనం కూడా ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే వాళ్ళంతా 50 ఏళ్ళు ఉండేవాళ్ళు ఏంది 50 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు 20 ఏళ్ళైనా ఏ క్షణమైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఒకవేళ 70 ఏళ్ళు అంటే ఇంకా అయిపోయిందిలే, కాళ్ళు పని చేయలే, చేతులు పని చేయలే, మా కాళ్ళ నొప్పులు, పనులన్నీ ఊడిపోయాయి, కళ్ళు సరంగా కనపడలే, ఇంకా ఇప్పుడు కూడా ఏం దాని మీద ఆశ, దాని మీద ఆశ. ఏమనుభవిద్దామని అన్నీ ఉన్నాయి. షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి. ఇంకేం అనుభవించేది లేదు అని అర్థమవుతుంది. ఇంకా కూడబెడదామా వాళ్ళకు, ఇంకా కూడబెడదామా ఇదే ఆలోచన. ఇంకా చేతనైతే ఇంకా ఏదైనా పని చేసి వాళ్ళకు సంపాదించి పెడదామా. రిటైర్డ్ అవుతారనుకో, రిటైర్డ్ అని ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ వాళ్ళు 60 ఏళ్ళు అయితే రిటైర్డ్ అంటారు. రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ వీళ్ళు ట్యూషన్లు చెప్పడానికో దీనికో దానికో సంపాదించేదానికి ఆల్రెడీ వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినప్పుడు కొడుకు 40 ఏళ్ళు వచ్చింటాయి, లేదంటే 35 ఏళ్ళు వచ్చింది. వాని బాగు వాడు చూసుకునే కెపాసిటీ వచ్చింది, అంటే వాడు సొంతంగా సంపాదించుకునే స్టేజ్ వచ్చింది. అయినా వీడికి బుద్ధి మాత్రం రాలే. ఎందుకు రాలే? ఇంకా వానికి సంపాదించాలి. వాడు సంపాదిస్తున్నాడు, వాడు సంపాదించేది చాలా వీడికి. ఇంకా నేను సంపాదించాల ఏమిటికో, ఎవరి కోసమో వాడు సంపాదించుకుంటున్నాడు. ఇంకెవరి కోసం సంపాదిస్తావు నువ్వు? ఎవరి కోసము? మన వాళ్ళు కూడా ఉద్యోగంలో వచ్చినా కూడా వాళ్ళు ఇంకా సంపాదించాలంటాడు. ఎందుకంట ఇంకా సంపాదించాలి. ఈ ఆలోచనతోనే మానవుడు పతనం అయిపోతాడు. అజ్ఞానం అంటే ఈరే పట్టుకుంటుంది, మా ఇట్లే పట్టుకుంటుంది. తనేమైతే అన్నాను, తనకేమి నెక్స్ట్ ఈ శరీరం వదిలితే రేపు నా పరిస్థితి ఏమి అనే ఆలోచన మాత్రం చేయడు మానవుడు. ఆడే పడతాడు దెబ్బ. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే పూర్వజన్మలో ఏదో పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అంటాడు. ఏమంట? పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తి. పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలము అనే సంపద వాళ్ళ దగ్గర ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు అది పనికొస్తుంది అంటాడు. అప్పుడు మంచికి వచ్చింది. అవు కదా, ఇక నాకు అర్థమైపోయింది, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నాకెవరు సహాయం చేయలేరు. ఇది నాకు అర్థమైపోయింది. ఎవరి వల్ల కూడా ఏమీ లేదు. ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది భగవంతుడు ఒక్కడే. అందుకే దీనుల దీనంగా భగవంతుని ధ్యానిస్తే వాళ్ళకు సహాయం చేస్తాడంట. కలడందురు దీనుల కలడందురు పరమయోగి గణముల పాలన, కలడందురు అన్ని దిశలను, కలండని వాడు కలడో లేడో. ఈ దీనిలో 3 స్టెప్పుల్లో 4వ స్టెప్ 3 స్టెప్పుల వరకు బాగుంది. కలడందురు దీనుల కలడందురు అన్ని దిశలను, కలడందురు పరమయోగి గుణ గణముల పాలన, కలడందురు అన్ని దిశలను, కలండని వాడు కలడో లేడో. ఒకటి పట్టింది. అదే ఏం పట్టింది డౌట్. అన్నీ బాగున్నాయి అంతవరకు, మళ్ళా ఉండాడో లేడో, రక్షిస్తాడో రక్షించడో అని మనం వచ్చి నిలిచిపోయినాడు. నిలిచిపోలే, అతను అన్నాడు కానీ భగవంతుడు రాలే. నాకు స్టాప్ అయిపోతాడు. ఎవరు బయలుదేరినాడు అనుకో, బయలుదేరడం కూడా నిలిచిపోతాడు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస కథ చెప్తాంటాడు. ఒకసారి లక్ష్మీదేవితో కేలి విలాసంగా మాట్లాడుకుంటుంటారు లక్ష్మీనారాయణలు ఇద్దరు. ఉన్నటువంటి దిగ్గును లేస్తాడు నారాయణ, లేచి పరిగెత్తి వెళ్ళిపోతాడు.
ఏం స్వామి ఇట్లా పోతానంటే ఎవరికి ఆపద వచ్చింది? ఆయన ఏం ఆపద? ఎవరికైనా స్త్రీకి ఆపద వచ్చిందంటేనో, భక్తునికి ఆపద వచ్చిందంటేనో, ఎవరికైనా ఆపద వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోతాడంట. దీనులు అంటే నాకు తండ్రి నువ్వే దిక్కు, నాకు ఎవరు దిక్కు తండ్రి అంటే అప్పుడు పరిగెత్తాడంట. ఎవరికి దిక్కు అని చెప్పి లక్ష్మీదేవి చూసిందంట. దృష్టి చూస్తే ఎందుకు ఈయన దిక్కును లేచి పరిగెత్తాడంటే ఒక సాకలి బట్టలు ఎత్తుకొని వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటే పిల్లలు రాళ్ళు ఎట్టి కొడతాడారంట. కొడతా అంటే నారాయణ 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 అన్నాడంట. అంటానే ఈయన పరిగెత్తానే మళ్ళా చూసినాడు, ఆడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు తీసుకొని మళ్ళీ వెనక్కి ఇసిరినాడు. ఇసురుతాను ఆ పిల్లలు వెనక్కి తగ్గినాడు. ఈయన నారాయణుడు మళ్ళీ వెనక్కి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏం సమంతగా పునరుద్ధం అంటే నేను వాడిని రచ్చని వాడు చూసుకున్నాలే, అందుకే నాకు ఏం పని లేదు, అందుకే నేను వచ్చినాను. మన రచ్చని మనం చూసుకునేంత వరకు పూర్తి సంపూర్ణ శరణాగతి ఊరికే వెళ్తే రాడు. నువ్వు పూర్తి నీదే భారం, నాదేమీ లేదని నువ్వు ఉంటే వస్తాడు. ద్రౌపదికి కానీ పిలుతానే వచ్చినా ఎప్పుడు వచ్చినాడు తెలుసా? ఎప్పుడు అన్నీ విడిచిపెట్టేసి చేతులు ఎత్తేసి నీదే భారం తండ్రి అని పూర్తిగా సరెండర్ అయినప్పుడు మాత్రమే వచ్చి రక్షించినాడు. ఎవరికైనా అంతే పూర్తిగా సరే. భక్తి అంటే అది భక్తి ఏదో నువ్వు అవసరం పడినప్పుడు అడుక్కుండేది కాదు. నువ్వు సరెండర్ అయితే భక్తి, నువ్వు పూర్తిగా శరణాగతి, అది దాన్ని శరణాగతి అంటారు. నీదంటే ఏముండకూడదు, అంతా భగవంతుందే. నువ్వేమైనా చేస్తాంటే అంటే అప్పుడు ఉంటాడు. ఏందో చేసేది ఆయన చేస్తాడు. నేనేందో చేసుకుంటా, నేను చేసుకున్నప్పుడు చేసుకోలేనప్పుడు నువ్వు ముందులే అంటే మాత్రం కుదరదు. మనమైతే చాలా మటుకు ఆ రకంలోనే ఉంటాం. పూర్తి అంత విశ్వాసం అనుకుంటా, అయ్యో ఏమో ఈ ఏనుగు కూడా ఏమో ఇడిచిపెట్టి చంపేస్తుందేమో, నా ప్రయత్నంతో నిన్ను తింది పోరాడాలి కదా అనుకునేంత వరకు భగవంతుడు సహాయం లేదు. ఇప్పుడు శరణాగతి ఫుల్ ఏమంటాడు, ఇప్పుడు ఆ కరడండి అనేవాడు కరడో లేడో అనేంతవరకు పట్టించుకోలే ఆయన. ఇక్కడే అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు ఎవరు? గజేంద్రుడు. ఎందుకంటే ఈ స్తోత్రం మహత్తరమైనటువంటిది అసలు. ఎందుకంటే ఈ గజేంద్రుడు చేసిన స్తోత్రం ఎవరైనా రోజుగిన హృదయపూర్వకంగా చేయగలిగితే ఆ భగవంతునికి సరెండర్ అయ్యి ఆ ఒక్క నిమిషమైనా చేస్తే శరీరం వదిలిపెట్టినాడు చీమ గుట్టినంత నొప్పి కూడా లేకుండా శరీరాన్ని వదిలి వైకుంఠానికి వెళ్తాడంట. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఇది ఫలశ్రుతి చెప్పింది కూడా ఎవరు కాదు, ఋషులు. మామూలుగా మనం రాసిన వాళ్ళు చెప్తారు, కానీ ఇక్కడ విష్ణువే చెప్పాడు ఆ ఫలశ్రుతిని. నేనే డైరెక్ట్గా వచ్చి వాడిని తీసుకొని పోతాను, రథంలో ఎక్కించుకొని నా వైకుంఠానికి తీసుకుపోతాను. అది కూడా మంచం మీద లేకనే కళ్ళు విప్పకనే ఆ యొక్క 6 శ్లోకాలు స్మరించుకొని ఆ యొక్క సరోవరాన్ని, ఆ ఏనుగును, ఆ శ్రీమన్నారాయణని ఒక్కసారి ఊహల్లోకి తెచ్చుకొని చేతులెత్తి నమస్కరించి కళ్ళు తెరిచేస్తే చాలు, వానికి నేను శరీరం వదిలినాడు సులభంగా తీసుకుపోతాను అంటాడు. ఇదేం పెద్ద పనే, ఏం తపస్సా, వేలైన చేయాలా, ఏం పెద్ద కష్టమా, ఇది చేయకూడదా అంటారా? చేస్తారా? హృదయపూర్వకంగా ఒక మాట చెప్పిన మీరు ఉంటారో లేదో, మీరు ఏందో ఆలోచించుకుంటుంది కాదు, పూర్తిగా భగవంతుని పైన విశ్వాసంతో ఎవరైతే ధ్యానిస్తారో, ధ్యానమగ్నులై ఆ స్తోత్రం చేసుకొని బయటకు వచ్చేస్తారో వాళ్ళకి మాత్రం శరీరం వదిలినప్పుడు సీమ గుట్టినంత నొప్పి కూడా లేకుండా వైకుంఠానికి నేను డైరెక్ట్గా తీసుకుపోతాను అంటాడు శ్రీ మహర్షి. దీంట్లో ఫలశ్రుతి. అందుకే ఈ కథలో గొప్పతనం ఏంటంటే, ఇక్కడ మహామహా యజ్ఞాల్లో యాగాల్లో కూడా ఈ శృతి ఎందుకు పెడతారంటే దీనికే పెడతారు, అంత పరమ పవిత్రమైనది. తస్మై నమః పరేశాయ బ్రాహ్మణే నందశక్తయే అరూపాయ రూపాయ నమ ఆశ్చర్యకర్మణే మనశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాదచ్చాయ సాక్షినే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతియే నమః
సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం యోగరంజిత కర్మాణో హృదియోగ విభావితే యోగినోయం ప్రపశ్యంతే యోగేశం తం నతోస్మ్యహం నమో నమస్తో కిలకారణాయ నిష్కారణాయ బుధకారణాయ సర్వాగమామ్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అంటాడు. ఈ 6 శ్లోకాలను నీకు ఉచ్చరించేది చేత కాదు తిరగదనే వాళ్లకు ఇది సంస్కృతంలో వ్యాస భగవాను డైరెక్ట్గా మూల శ్లోకాల్లో ఇచ్చింది. తర్వాత దానికి సమానంగా చిన్న పద్యంలోనే పెట్టేశాడు. ఎవరు పోతన మనకు ఉపకారం చేశాడు, తెలుగు ప్రజలకు చేసిన ఉపకారం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం ఎవడు అనాది మధ్యలైడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరనే శరణంబు వేడదని అంటాడు. పూర్తి శరణాగతి భావంతో ఎవడైతే ఈ లోకాలను సృష్టిస్తాడో, ఎవడైతే పాలిస్తాడో, ఎవడైతే లయింపజేస్తాడో, సర్వానికి ఆధారం ఎవడో, సర్వాంతర్యామి ఎవడో, సర్వంలోనూ ఉన్నటువంటి వాడు ఎవడో వాడు నేను సేవిస్తున్నాను. ఏ పేరు ఎట్లా, ఏ విష్ణువు అనలా, ఏ శివ అనలా, ఏ బ్రహ్మ అనలా, ఏ దుర్గా అనలా, భద్రకాళి అనలా, ఎవరు ఏ పేరు పెట్టి పిలవలే. మూలం ఏది పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది దాన్ని నేను ధ్యానిస్తున్నాను అని కొన్ని కండిషన్లు కూడా పెట్టాడు. నేను తలుస్తున్నాను, నేను తలిచిన వెంటనే రావాలా, ఇక ఏమి ఆలోచన చేయకూడదు, ఏది ఉండకూడదు, ఏది తీసుకోకూడదు, డైరెక్ట్గా వచ్చేయాలంటే ఎవరు వచ్చేయాలి? దేవతలంతా కన్ను తెచ్చుకొని చూస్తున్నారు, నన్ను పిలుస్తానని. ఎవరు పిలుస్తానో అర్థం కాలే. ఎవరు రావాలి ఇప్పుడు? శివుడు రావాలా, బ్రహ్మ రావాలా, విష్ణువు రావాలా? ఎందుకు విష్ణువు రావాలా? విష్ణువే ఎందుకు రావాలా? రచించు అన్నాడు కాబట్టి రచన కారకుడు ఎవరు? బ్రహ్మ సృష్టికి కారకుడు, విష్ణువు రక్షిస్తాడు, తర్వాత ఈశ్వరుడు సంహరిస్తాడు. వీళ్ళ ఇప్పుడు కాబట్టి ఇక్కడ రచనకు సంబంధించిన విషయం ఉంది కాబట్టి ఇక్కడ విష్ణువుకు శివుడు వేరు, విష్ణువు వేరు, బ్రహ్మ వేరు కాదు. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే. అయినప్పటికీ ఇక్కడ ఏది ఆయన రక్షించాలి అని అడిగాడు కాబట్టి రావాలి. అది కూడా అన్నీ మర్చిపోయి రావాలి. ఆడ చెప్పింది పెట్టింది పెండింగ్, అన్నీ మర్చిపోయి రావాలి. ఏమి ఆర్పించి ఒకటేసరే దానిపైన రాచ్చు కదా, ఏదానిపైన ఆయన వాహనం ఉంది కదా, గరుత్ మందిరం పైన రాచ్చు కదా. గరుత్ మందిరం పైన వచ్చేది లేదు. ఆయన నిన్ను నువ్వు మర్చిపోయి రాలా. ఏంది అన్నీ మర్చిపోవాలి. ఏంది మర్చిపోవాలా? తన శంకు చక్రాలు, భార్య, తన కథ, తన పరివారము ఏమి మంచుకుండకూడదు. తాను మరిచి రావాలా, వచ్చి నన్ను రక్షించాల. ఇది ఆయన పెట్టిన కండిషన్. దేవతలంతా చూస్తున్నారే కానీ ఇంకేనా కూడా ఏమన్నాడు? కలడు కలడని వాడు కలడో లేడో అన్నాడు కాబట్టి స్తబ్ద అయిపోయి నిలబడ్డాడు. విష్ణువు కూడా రాకుండా నిలబడ్డాడు. అప్పుడు అంటాడు, ఏమంటాడు? ఏం చెప్పినాడు? లాక్కింతై లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణములు టావులు తప్పెన్ మూర్చ వచ్చన్ తను ఉండచ్చన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితః పరం వెరుగా మన్నింపదగున్ దీని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఏమంటాడు ఈడ? లావక్కింతై లేదు, నా బలం ఏమీ లేదు, అయిపోయిందని నాకు అర్థమైపోయింది, నీకు లేదు, ఏమీ లేదు. ప్రాణములు టావులు తప్పాను, ప్రాణాలు కూడా ఇక ఎప్పుడు వెళ్ళిపోతాయో నా స్వాధీనంలో లేకుండా అయిపోయింది, వెళ్ళిపోతాయి. ప్రాణములు టావులు తప్పాను, మూర్ఛ వచ్చాను, కింద పడిపోతాను, నాకేమీ అర్థం కావడంలే. తనుగుండి వచ్చాను, పూర్తిగా అలసిపోయా. శ్రమం అయ్యాడను, ఇక నా శక్తి హీనమైపోయింది, అది శక్తిహీనమైపోయా. శ్రమం అయ్యాడను, నీవే తప్ప నితః పరం వెరుగా, నీవే తప్ప నితః పరం వెరుగా. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఇది నీవే తప్ప, ఇక్కడ నువ్వు ఒక్కని తప్ప నాకు ఇంకెవడు దిక్కులేడు.
నీ మనసులో కూడా దిక్కు ఉండకూడదు. ఇంకా మళ్ళా నీ మాటలో కాదు, అట్లా వాడిని ఖచ్చితంగా వస్తాడు భగవంతుడు. మనసులో కూడా నాకు దిక్కుండారు అని నీకేమాత్రం ఉన్నా మళ్ళీ అడ్డవుతుంది. అది ఆ మనసులో కూడా ఉండకూడదు, భగవంతుడే దిక్కు అని ఎవడైతే నమ్మి ఉంటాడో వానికి మాత్రం ఏ మాత్రం కూడా కీడు జరగదు, జరగనివ్వడు. అంత ధీరత్వం రావాలా, అంత మనస్సు నిశ్చలంగా ఉండాలంటే ఎవడు ఏది దేని ద్వారా నువ్వు సాధిస్తావు? అది నీ మనస్సు నీకు అంత స్వాధీనంలో ఉండాలి కదా, నీ బుద్ధి నీకు అంత స్వాధీనంలో ఉన్నటువంటి వాడు మాత్రమే. అందుకే ధ్యానం అంత గొప్పదని ఎందుకు చెప్తారంటే, ఇక్కడ భక్తి నిలబడాలంటే కూడా జ్ఞానం కావాల్సి ఉంటుంది. జ్ఞానం లేని వానికి భక్తి నిలబడదు, వానికి అర్థం కాదు, వాస్తవం మనస్సు స్వాధీనపరచుకోవాలనేటువంటి విషయం కూడా తెలియదు. ఇది ఎందుకు వచ్చింది కదా అంటే, ఈయన పూర్వార్జితము ఏముందో మనకు తెలియక మనం అనుకుంటాం. ఇప్పుడు మనకి ఏముందో మనకు తెలియక మనం అనుకుంటాం. ఎక్కడున్నా రక్షించుకుంటాడు, ఏ పరిస్థితిలో ఉన్నా రక్షించుకుంటాడు. ఎవరికి సాధ్యము? ఆయనకు మాత్రమే సాధ్యం. ఇక ఇతరులు ఎవరు, నీకు ఎన్ని బలగాలున్నా కూడా ఎవడు నిన్ను రక్షించలేడు. యమదూతలు నీ ఎదురుగా వచ్చి నిలబడితే నిన్ను రక్షించగలిగినోడు కానీ ఒక్క క్షణం నిన్ను నిలబెట్టే కొన్ని క్షణాలైనా నిలబెట్టగలిగే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఏవి నీకున్న సమస్తము కూడా భూమి మీద ఏంది రక్షిస్తున్నప్పుడు? నువ్వు చేసుకున్న పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞానమే. ఆ సంపత్తి నీ దగ్గర ఉందా? నువ్వు ఒకసారి పరీక్షించుకో. గజేంద్ర మచ్చ మనకి ఏం చెప్తుంది? నీలో పరీక్షించుకో. ఆ పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఆ పూర్వ పుణ్య ఫలము ఈ జన్మలో ఏమైనా చేసావా? అదేమైనా గొడవెట్టుకున్నావా? చూసుకో, నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కూడా. ఇదేంది లేదనుకో, ఇలా నిరంతరము భౌతిక ప్రపంచం వాస్తవం అనే భ్రమలోనే బ్రతుకుతూ, ఆ ఊహల్లోనే తేలుతూ, అవి వాస్తవం అనుకుంటూ, దాని చుట్టూనే తిరుగుతూ, దాని చింతనే చేస్తూ, నిరంతరము దాని చింతనే మనకు ఏది పశుపత్యాదులకు ఉండేటటువంటి క్రమశిక్షణ కూడా మనకు లేదు. అవన్న క్రమంగా క్రమశిక్షణతో మెలుగుతాయి పశుపత్యాదులన్న. తన పిల్లలు ఆహారం సంపాదిస్తే ఇక అవి సంపాదించడానికి పూనుకోవు. అప్పటి నుంచి అవి వాటి వాటి కర్తవ్యాలు తాను తీసుకుంటాయి. మానవుడు మాత్రం కావలసినంత సంపాదించి వాళ్ళు సంపాదిస్తానే వీడింగా సంపాదించాలా అంటాడు. ఎందుకంటే వీనికి బుద్ధి ఇచ్చినాడు, స్వేచ్ఛ ఇచ్చినాడు. దీన్ని వాడుకొని సర్వనాశనం అవుతాడు. అప్పుడైనా లోక కళ్యాణం కోసమో పుణ్యకార్యాల కోసమో అప్పుడు సంపాదించద్దు అన్నది నీకు ఒప్పుకుంటే సంపాదించు. సంపాదించిన దాన్ని లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టు. ఇక ఎందుకు లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలా? ఆ ఖర్చు పెట్టిందే నీ సంపద. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అప్పుడు తర్వాత వాళ్ళ సంపాదన వరకు నీకు కర్తవ్యం అయిపోయినది, క్లోజ్. ఆ పైన చేసేదంతా నువ్వు ఎక్స్ట్రా వేసాలు. మనం అంతా చాలామంది ఆవేశాలే వేస్తాను, ఎక్స్ట్రా వేసాలే వేస్తాను. ఏనుగు కదా ఆ పొలంలోకి పోయి నాన్న అల్లరి చేసినట్టు ఈ సంసారం అల్లరి చేసుకుంటాడా? మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి నువ్వు పుణ్యం సంపాదించావు. పూర్వము మహారాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్పలు కూడా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, తన కొడుకులు పెద్ద వాళ్ళ సామ్రాజ్యం ఏలుకుంటారు అనే విషయం ఉంటే వాళ్ళకు పట్టం కట్టేసి వానప్రస్థాశ్రమం వెళ్ళేవాళ్ళు. భార్యాభర్త ఇద్దరు అడవులకు వెళ్ళిపోయే వాళ్ళు, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఏమి దైవనామ స్మరణలో ఉండేవాళ్ళు, దైవ ధ్యానంలో ఉండేవాళ్ళు. తర్వాత చేతనైతే 10 మందికి ఉపయోగపడే పనులు చేసేవాళ్ళు, పరోపకారంతో జీవించేవాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం మనము
పశువులు పచ్చులు అన్నీ కూడా దాని బిడ్డ సంపాదన చేస్తే అవి ఏమాత్రం కూడా తిరిగి దానికి సహాయపడడం కూడా పడవు, తన పని తను చేస్తాయి. అయినా మానవుడు వాటిని చూసి అన్న నేర్చుకోడు. ఎప్పుడైనా కోళ్ళు ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కోళ్ళు ఆ పిల్లలు కొంత మేత తినేకి మొదలైతేనే ఏం చేస్తాయి తెలుసా? అవేం పోతాయి పిల్లలు ఎంత అలవాటు ప్రకారం. అయినా అవి పొడిచి దగ్గరికి వస్తే పొడిచి ఏడదోలుతాయంట అంటారు. కోళ్ళు ఏడదోళ్ళే అంటారు. ఏడదోళ్ళే అంటే ఇంక నుంచి పక్కన నూకేసినవి. ఇప్పుడు మన మానవులకి ఇంత బుద్ధి ఉందా? వీళ్ళు ఏడదోలే క్వశ్చనే లేదు. వాళ్ళని ఏడదోలడం కాదు, వాళ్ళ గుట్టినోళ్ళని కూడా ఏడదోలే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఇది చేపిద్దాం, అది చేపిద్దాం, ఇది కొందాం, అది కొందాం, వాళ్ళని అట్లా చూసుకుందాం, ఇట్లా చూసుకుందాం, ఈ బుద్ధులు మనకున్నాయి. ఇంకా ఇప్పుడు మనకేడ మోసం వస్తుంది? మోసం కాలనిందా అంటే మోసం కావాలంటారు. ఎప్పుడొస్తుంది ఇంత వాసనలు పట్టుకుంటే? నీకు లగేజ్ అని తెలుసా? అదే ఈ లగేజ్ బరువుగా ఉన్నప్పుడు ఎగరలేవు నువ్వు. ఈ శరీరం పోయే ముందు నీకు అర్థమైపోతుంది, ఇంక నీకు ప్రాణం పోతుంది. ఇంద్రియాలన్నీ మూట కట్టుకుంటావు, ఎగరాలని చూస్తావు. ఈ బరువులన్నీ ఉంటాయి, ఏడెగురుతావు పాపం. ఈ బరువులు లేవనుకో ఎగిరి పై రంధ్రాల నుంచి వెళ్ళిపోతారు. కొందరు కళ్ళలో పోతారు, కొందరు సహస్రానంలో పోతారు, కొందరు నోట్లో పోతారు, కొందరు ముక్కుల్లో పోతారు, నోట్లో పోతారు. ఇట్లా ఎక్కడ పై ఊర్ధ్వదారాల నుంచి పోతే ఏ పైన లోకాలకు ఆ లోకాలు సంప్రాప్తమవుతాయి. వాడి పుణ్యాన్ని బట్టి ఎగురుతారు. వీడన్నీ పాపాలు చేసుకొని వాసనలన్నీ బలంగా పెట్టుకొని ఈ వాసనలతో వాడు ఎగరాలని చూస్తాడు, పాపం ఎగరలేడు, టైం అయిపోతుంది. ఇక దాన్ని ఉండదు, ఊపిరి లేదు, టైం అయిపోయింది ఊపిరికి. ఇంకా దాన్ని ఆపైతుంది కాబట్టి యాదవ రంధ్రంలో దూరిపోవడము, యాదవ దాంట్లోకి చేరడం. ఏంటి వాడు దూరిన దాన్ని బట్టి నెక్స్ట్ జన్మలో పందో, కుక్కో, దోమో, సీమో, యాదవ. ఇంకా ఆలోచన ఉందా? ఆ వాసనలు పట్టుకొని ఇంకా దానిలోకి తిరిగే జంతువుల్లోకి పోవాలని ఉందా? పోతే దాని పని ఎంత, పనిష్మెంట్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక పశువుగా పుడితే దాని అవస్థ ఎంత ఉంటుందో తెలుసా? మీరు చిన్న దోమ పుడితేనే ఆలౌట్ పెట్టు, నిద్ర రాలేకపోద్ది అంటారే. దానికి నిద్ర లేని రాత్రులు గడుస్తుంటాయి. దానికి ఎవడు ఆలౌట్లు పెడతాడు? దానికి దానికి రోగం వస్తే చూస్తావా? దానికి బాధ ఉందంటే ఎవరికి చెప్పుకుంటుంది? నీకు నోరు లేదు అప్పుడు. దానికి ఆ జన్మ వచ్చిందనుకో నోరు లేదు. నీకు కష్టం ఉందే నష్టం ఉందో చోటు తీసుకుపోయి బండికి కడతాడు. నీకు బాధ ఉందా అదేం చూసుకోండి. నీకు అనుభూతులు ఇంతలో కట్టలు కట్టిన దాని మీద కూడా తీసుకుపోయి పెడతాడు. వాని అవసరమాన్ని చూసుకుంటాడు. నీకేం బాధ ఉందని తెలియదు, నువ్వు మంచివే, నీ ఇంట్లోనే పడతావు. మళ్ళీ మామూలుగా ఇంకొకరి ఇళ్ళకి కూడా కాదు, నీ ఇంట్లోనే పశువుగా కూడా వస్తావు. అప్పుడు నీ బతుకు నీ వాళ్ళే నిన్ను కాడిగట్టి ఈడిపిస్తారు. ఇలా కథలు చాలా ఉన్నాయి. వాళ్ళలోనే పశువులుగాను పందులుగాను పుట్టి వాళ్ళే కోసుకొని వాళ్ళే కోళ్ళుగాను ఉంటే, నువ్వు ఏ కోళ్ళు అయితే వాళ్ళకి బాగా కోసి పెట్టినావో ఆ కోళ్ళే ఆ కోడిగా నువ్వు వస్తే నిన్ను కోసి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, విందు వినోదాలు చేసుకుంటారు. ఇది మనకు అర్థం కాదు. వాస్తవాలు మనం నమ్మము. ఏందుండాయి లేదు. నువ్వు చేసుకున్న పుణ్యం ఏముంది? మనకి ఈ కథలు ఉపనిషత్ సారం అని ఎందుకు చెప్తారంటే ఇవన్నీ సత్యాలు మనం విశ్వసించాము. మనకు విశ్వాసం లేదు దాని మీద. మనం చేసే అభద్రత పనుల్లోనే మనకు విశ్వాసం, అనిత్యమైన విషయాలపైనే మనకు విశ్వాసం, అనిత్యమైనటువంటి వస్తువులపైనే మనకు విశ్వాసం, మన శాస్త్రాలపైన మనకు విశ్వాసం లేదు. వాళ్ళకేం కడిపాక మనకి ఇంత కఠినంగా చెప్పడం? మనం అయ్యేది కొన్ని పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాలు ఏం చదివితే మనం ఇంకా ఈ పొద్దు నుంచి నిద్ర రాదు. ఏదో మన సంపద ఏందో కూడబెట్టుకునేది మనం మొదలు పెడతాం. ఏం మనకు ఉంటుందో, మన సంపద ఏందిరా అని మనకు అర్థమవుతుంది. మన లోపబుద్ధితో మనం ఏమికి దానంలే ధర్మంలే ఏది ఉండదు. ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటూ పోతాం, దిన్నమసారి ఎందుకు చెప్తాడంటే ఓసారన్నా ప్రతి దాంట్లోనూ ప్రతి కథలోనూ చొప్పిస్తూనే వస్తాడు భగవానుడు.
ప్రతి కథలోనూ దీని అర్థం ఉంటుంది. వాస్తవం మన జీవిత సత్యం అదే కదా. ఎలా జీవించాలనే దాన్ని బట్టే కదా. ఇంకా నీకు భ్రమెందుకురా అని కత్తితో నరికినట్లుగా మనకు మాటలు చెబుతూ ఉన్నవాళ్ళు మనకి ఏమాత్రం కూడా సీమ గుట్టినట్టు కూడా లేదు, దోమ గుట్టినట్టు కూడా లేదు. ఇంక ఇది వాస్తవమనే భ్రమిస్తూ అంటాం. ఇంకా సంపాదిలా, ఇంకా ఎంత పాపం అయినా పర్వాలేదు, పాపం మూట కట్టుకుంటాం. మళ్ళీ ఎన్ని జన్మలైనా ఆ పాప కోపంలో తిరుగుతానే అనుకుంటాడే కానీ ఈ సంపాదనను చూసి నువ్వు మురిసిపోతాడావు, నువ్వు దీన్ని ఏమనుభవిస్తావు అని నీకు నువ్వు ఆలోచించుకుంటే కూడా నీకు అర్థమవుతుంది. ఎవరికైనా కూడా మనకే అర్థమవుతుంది. అవు కదా, వాస్తవమే కదా. నేను పరోపకారం ఏం చేస్తున్నాను, నేను పరోపకారం అంటే పరులకు ఉపకారం చేయడం, ఎవరికో చేయడం కాదు, నీకు నువ్వు ఉపకారం చేసుకోవడమే. ఏం ఉపకారము? నువ్వు చేసిన ఉపకారమే నీకు తిరిగి ఉపకారం చేస్తుంది. అది ఎప్పుడు కూడా బాకీ తీర్చుకోకుండా ఉండదు. వాళ్ళేం బాగుంటారు, నువ్వు సంపాదిస్తే అనుభవించే వాళ్ళు బాగుంటారు. నువ్వేమైతే అన్నావు. ఇప్పుడు ఏనుకు వచ్చిన పుణ్యం ఏంటంటే పూర్వజన్మలో మనకట్లం లేదు. ఏం చేసింది తెలుసా? కొడుకులు ఎదుగుతానే ధర్మబద్ధంగా పాలన చేసి తర్వాత అడవిలోకి వెళ్ళి తపస్సులు చేశాడు. భగవంతుని తపస్సు అంటే కోరికతో చేయలే ఆయన, శ్రీమన్నారాయణని చేరాలనేటటువంటి ఉద్దేశంతో అపారమైనటువంటి గాఢమైనటువంటి ధ్యానాన్ని ఆచరించినాడు. కాబట్టి ఆ పుణ్యం ఇప్పుడు ఈయనకు ఇక్కడ ఆదుకునేక అవకాశం వచ్చింది. అలా ఇప్పుడు ఈ సందర్భం వచ్చినాక అప్పుడేమని ఏమంటాడు, ఇటుకు వచ్చింది ఏటికి వచ్చినాడు, లావక్కింత లేదు, ధైర్యం విలోలంబై ప్రాణములు టావులు తప్పాను, మూర్చ వచ్చాను, తనుండస్సన్ శ్రమం బయ్యడు, నీవే తప్ప నితహపరం పెరుగా మన్నింపదగుం దీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంటే అప్పుడు బయలుదేరతాడు. దిక్కుని ఆడుంటాడైనా వైకుంఠంలో ఆడో మూల, ఒక మూల మందారవనం, ఒక సరోవరం దగ్గర బాగా ఆసీనమై ఇద్దరు రుక్మిణీదేవితో లక్ష్మీదేవితో సరస్వక్తులు ఆడుతూ ఉంటాడు. అటువంటి వాడు దిక్కును లేచాడు. దిక్కును లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడేం చేసింది, ఊరికే ఉంటే పర్వాలే, ఆయన వెళ్ళిపోయినా ఏమో పాపం ఊరికే ఉండేది. తిప్పలన్నీ లక్ష్మీదేవికి వచ్చినాయి. బయటకు చుట్టుకుంటా ఊరికే మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ కూడా బయటిచ్చి బయటకు బాగా చుట్టుకున్నాడు. బయటకు లేస్తే ఇక లేస్తే ఆయన నేను బయటకు చుట్టుకున్నానే, నేను పోతే పాపం లక్ష్మీదేవి ఇబ్బంది పడుతుంది అనేది లేదు. ఎందుకు లేదు? ఆయన పెట్టిండే కండిషన్ ఎట్లుంది, నిన్ను నువ్వు మర్చిపోయి రావాలి. మర్చిపోయినాడు. లక్ష్మీదేవి లేదు, శంకు చక్రాలు లేదు, గదా పద్మాలు లేదు, ఏమీ లేవు. మర్చిపోయినాడు. ఆయన వరకెత్తంటే ఏమ్మా కొంగొట్టుకొని వరకెత్తాల్సి వచ్చింది. పడిందంతా చెప్పలకు లక్ష్మీదేవి. అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేవు నాపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అంటాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబరాపల మందార వనాంతరామృత సరహ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేవు నాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రం పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి ఆడంత ఉండేవాడు ఈయన. ఎప్పుడైతే పూర్తిగా మనసు పెట్టి ధ్యానం చేశాడో, పిలిచాడో, నాదేమీ లేదు అంతా నీదేను అని అహంకారాన్ని వదిలిపెట్టాడో, సమర్పితమయ్యాడో, ఇక నారాయణుడైనా పరిగెత్తాల్సిందే. నారాయణుని కూడా పరిగెత్తించే శక్తి ఆ యొక్క పవిత్రమైనటువంటి భక్తికి శరణాగతికి ఉంది. ఆ పవర్. అలా పరిగెత్తుతూ వచ్చాడు. సిరికింజప్పడు శంకు చక్రయుగము చేదోయి సంధింపడు పరివారముని తీరడబ్రగపతి బంధింపడాకర్ణికాం తర దమ్మిల్లము జక్కనొత్తడి వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచయాలంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి
సిరికిని చెప్పాడు, లక్ష్మీదేవి చెప్పాడు. సిరికిని చెప్పాడు, శంకు చక్ర యుగము చేదోయి సంధింపడు. శంకు చక్రాలు తీసుకోడు. పరివారంబుని తీర, పరివారం రాండి అన్నాడు. బండింపడాకన్నికలు దమ్మిళ్ళము చెక్కనొస్తాడు. అసలు జుట్టంతా ముందరికి పడిపోతుంది కళ్ళ మీదకి. కనీసము ఆ జుట్టును కూడా పైకి ఎగదోసుకోడు. తన దమ్మిళ్ళము జక్కనొస్తాడు. వివాద ప్రోతి స్త్రీ కూర్చో పరిచయలాంచలమైన వీరుడు. ఆ పైటి గొంగనే ఇడిచిపెట్టాడు. ఆ పట్టిన పైటి గొంగన్న అయ్యో ఇడిచిపెడదాం లేని ఆలోచనలే పరిగెత్తానే ఉన్నాడు. పరిచయలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి అయి ఆ గజేంద్రుని రక్షించాలనేటువంటి తాపాత్రయము అంత బలంగా ఉండి పరిగెత్తుతున్నాడు. ఇక ఆయన పరిగెత్తుతుంటే మొత్తం అంతా వైకుంఠం పరిగెత్తుతాను. ఎందుకంట ఏం జరిగింది ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీదేవి అయితే ఆలోచిస్తాను, ఏంది ఒక స్త్రీకి ఏదైనా ఆపద వచ్చిందా, ద్రౌపదికి వచ్చినట్లే, లేదంటే ప్రహ్లాదునికి వచ్చినట్లు ఏదైనా ఆపద వచ్చిందా, లేకపోతే దేవతల పైన ఎవరైనా దండెత్తినారా రాక్షసులు, లేకపోతే కథలు ఎవరైనా దొంగలు ఎవరైనా వేదాలను ఎత్తకపోతాంటారా? ఈమెకు దిక్కు తెలియలే. ఏదో వచ్చింది, ఏదో ఇంత ఫోర్స్గా వచ్చిందంటే ఇదేదో జరుగుతుంది బలంగానే అనుకుంటాంది. అడుగమ్మా అంటున్నారు వెనకల. ఏంది దిక్కు పరిగెత్తాడు అడిగేకే దొరక ఆయన వినిపించుకోవడంలే. పాపం కాళ్ళు పరిగెత్తా అంటే ఆ పైట్ దగ్గర ఉంటుంది కదా, దూరం లేదు కదా, పోయేదే కాళ్ళ మీద తొక్కేది కాళ్ళు తొక్కుంటారు కదా వెనక ముందైతే. ఇన్ని ఇబ్బందులు పడతా అండి పాపం. అది విడిచిపెడితే ఎంత ఆమెకు అసలుకు ఆమె రాసుకున్నటువంటి గంధం అంతా కడిగి చెమట పట్టి కారిపోతాంది. అది ఉపకరణ కారిపోతాంది. పైటి కొంగు పట్టుకోవడంతో ఈ భుజాలు ఇట్లా ఎగిరి భుజాలు ఇవి గుద్దుకుంటాయి. ఈ తాటంకలాలు అంటే ఈ లోలాకలు అవి అల్లాడి ఇడుతున్నాయి. ఈ డావ్ అయితే లూజ్ అయిపోయి జారిపోతుంది. ఏం తిప్పలు ఆ లక్ష్మీదేవికి, అన్ని తిప్పలు పడతా పరిగెత్తాను. అయినా శ్రీ మహావిష్ణువు మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదు. అదే భగవంతుని యొక్క గొప్పతనం. మనమైతే నా పిల్లల ఎట్లా, నా పిల్లలు ఎట్లా, వాళ్ళ ఎట్లా ఎదురు చూసుకొని పోతామేమో. పిలిచినప్పుడు ఎవడని కానీ తను చూసుకొని పోతాం, కానీ మనం చూసుకోకుండా పోయేవాడు భగవంతుడు మాత్రమే. ఆయన పరిగెత్తాడు, అంతేగాని మిగతా ఆలోచనలు చేయలే. తన వెంట సిరి వెంట లచ్చి వెంట నవరోధ వ్రాతము, దాని వెంకన్ పచ్చిందుడు, వాని కొంతం ధనం కౌమోదికి శంఖ చక్ర నికాయంబు, నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగు ఆబాల గోపాలము. మొత్తం ఎట్టు జడ్డు. ఫస్ట్ ఎవరు? తన వెంట సిరి, ఎవరు? లక్ష్మీదేవి. సిరి వెంట నవరోధ వ్రాతము, వాని వెంకన్ పచ్చింద్రుడు, గర్భమంతుడు వెనకల వరకు ఎత్తాడు. వాళ్ళ వెనకల నారదుడు ధ్వజనీకాంతుడు. వాని పొంతం ధనం కౌమోదికి శంఖ చక్రనికాయంబు, ధనస్సు, తర్వాత దాని వెనకల శంకు, దాని వెనకల చక్రం, ఇట్లా ఒకటి అన్ని వరకు ఎత్తాను. వాళ్ళే కాదు ఆ చక్రాలు, ఆయన పరివారమే కాదు, మొత్తం వైకుంఠమే పరిగెత్తాను. సిరికిని చెప్పడు శంకు చక్ర యుగమం చేదోయి సంధింపడు, పరివారముని తీర డబ్రగపతి బండింపడాకర్ణికం తన తమ్మిళ్ళము జక్కనొత్తడు. వివాద ప్రోక్త శ్రీ కూర్చో పరిచయలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి అయి అన్నాడు కదా. తర్వాత ఇక్కడ ఏమంటాడు? తన వెంట సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము, దాని వెంకన్ పచ్చీంద్రుడు, వాని పొంతన్ ధన కౌమోదికి శంకు చక్ర నికాయంబు, నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురమునన్ గల వాళ్ళ ఆబాల గోపాలము అంటాడు. అంత మొత్తం ఎటు జడ్డు పరిగెత్తన్నాడు. పరిగెత్తంటే ఇక వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి రాలా, యాలోకంలో ఉండరు వాళ్ళు. వైకుంఠం ఏడుంటుంది? ఊర్ధలోకాలు పైన ఉంటాయి. అన్ని లోకాలు దాటుకొని రాలా, ఊరికే కాదు. ఏమి వస్తే ఓ లోకంలో ఇబ్బంది మళ్ళీ ఇక్కడ. వాళ్ళకేం ఇబ్బంది బయట వాళ్ళతో? ఇప్పుడు పెద్ద పదవిలో ఉండేవాడు ఎవరైనా ప్రధానమంత్రి వస్తాడంటే
ఊరికే ఉంటుందా? చూసేవాళ్ళు పెట్టేవాళ్ళు. ఇలాగే ఈ లక్ష్మీదేవికి వచ్చింది తిప్పలు ఆడు కూడా లక్ష్మీదేవికి ఈయన మర్చిపోయాడు. ఈయనకేం ఆలోచన లేదు. నిటలాలకములంటి నీవు రజుంజుమ్మనముకు సురోజం నిండ ముసరదేంట్లు నల్లులు దోపక జల్కల్ల నల్లని జేరి చేష్ట బింబద్దితుడు లొడయనులకు సుఖములు దోల జచ్చీర్ మీనములకు మందాకిని పాటిన లోకముసుకు మీన పంక్తులు దాటి మెయిదిగతో మీన పంక్తులు దాటి మెయిదిగతో మీన సంపాదల మెంటి చరణగట్టు సుఖములు దోల జచ్చీర్ మీనములకు మందాకిని పాటిన లోకముసుకు అని చెప్పి అక్కడి నుంచి పైలోకం నుంచి కింది లోకాలకు వస్తూ ఉంటే పరిగెత్తూ ఉంటే ఈ లక్ష్మీదేవి దివ్య తేజస్సు అట్లా వెలుగుతాందంట. ఒక లోకంలోకి వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి ఎట్లుంటుంది బింబము? చంద్రబింబం ఎట్లుంటుందంట. ఆమె మొహం అంటే ఆ పుష్పం ఎట్లుంటుందంట. ఆ పుష్పం అని చెప్పి ఆ లోకంలో ఆ లోకంలోకి వచ్చేటప్పటికి తుమ్మెదలన్నీ వచ్చి ఆ మొహం మీద వాళ్తాయంట. ఏంది అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఈ పుష్పము. ఈ పుష్పంలో మాధుర్యము మందారం ఏమంటారు దాన్ని ఏమంటారు? ఆ మకరందం తాగే కోసము వచ్చి వాళ్తున్నాయంటే నేను పుష్పాన్ని కాదే, మీరు పోండి, మీరు అని తోలుకుంటానంట. పాపం చేత్తోనే బయటకొని కొట్టుకోవాలా, చెత్త తోలుకోవాలా. నేను మందార పుష్పాన్ని కాదే నేను తోలేస్తుందంట. మళ్ళా ఇంక కొంచెం కిందికి వస్తే ఆమె పెదవులు ఎట్లుంటాయి, దొండపండు మాత్రం ఉంటాయి. చిలకలన్నీ ఆ లోకంలో అన్నీ చిలకలే ఉంటాయి. మన లోకాలు అట్లా కాదు, ఒక్కో లోకంలో ఒక్కొక్క జాతియే ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అటు పోతే అందరము ఒకటే రకంగా ఉన్నాం. ఒక లెవెల్కి ఒక్కో లోకం. దుర్మార్గులకు ఒక లోకము, సన్మార్గులకు ఒక లోకము. ఆ సన్మార్గుల్లో కూడా ఒక స్టెప్ వాళ్ళకు ఒక లోకము, తపస్సులు చేసే వాళ్ళకు ఒక లోకము, ధ్యానం చేసే ఈ పూజలు చేసే వాళ్ళకు ఒక లోకము. వాళ్ళ లోకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని తిప్పలు అనేవే. ఆడ ఒకరికొకరు చేసుకునేది లేదు. వాడు ఎక్కువ తక్కువ కనపడరంటాడు. ఎందుకు ఎక్కువ తక్కువ కనపడరంటే అంతా క్యాడర్ అంతా ఒక సాటి ఉంటారు. అంతా పూజలలో ఉంటారు కాబట్టి నీ పూజ తక్కువ మా ధ్యానం ఎక్కువ అనేవాడు లేడా. అంతా దానం చేసేవాళ్ళే ఉంటారు ఒక లోకంలో, వాళ్ళే కనపడతారు. అందుకే అందరూ దానం చేసేవాళ్ళే కాబట్టి ఒకరినొకడు ఏమి వాళ్ళకి అసూయ ద్వేషాలు కూడా ఉండవు. ఒక లోకం వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళు ఆయా లోకాల్లో ఉంటారు. అలా వస్తున్నప్పుడు చిలకలుండే లోకంలోకి వచ్చేసరికి చిలక అది దొండపండు భలే ఉంది అని చెప్పి కొరికేకి వచ్చిందంట. అయ్యే నేను చిలకను కాదే, దొండపండు కాదే అని చెప్పి తోలేసిందంట. ఇంకా కొంచెం కిందికి వస్తానే మీనాలు కానీ చేపలు కనపడి చేపల లోకంలోకి వచ్చినారు మత్స్యలోకంలో. వాటికి వస్తానే చేపలు, పెద్ద చేపలు, సన్న చేపలు తింటాయంట. చూస్తాయి, పరిగెత్తుకొని వచ్చినాయంట. కళ్ళు చూసి ఏది మీనాక్షి అంటారు కదా. ఎందుకంట మీనం వంటి కళ్ళు అంటే చేపల మధ్య ఉంటాయంట ఆమె కళ్ళు. అందుకోసం కళ్ళను చూసి పరిగెత్తుకొని వచ్చాయంట. అవి తోలుకున్నాడంట. అవి తోలుకొని కిందికి వస్తే మెరుపు మాత్రం మెరుస్తా పోతుందంటే మెరుపు అని చెప్పి ఆ మెరుపులు పరిగెత్తానంట. నేను మెరుపులు కాదే, అయ్యో దేవేంద్రుడేమో ఆర్డర్ వేసినట్లుంది, ఆ యొక్క మెరుపులు వెళ్ళిపోతానని చెప్పి మెరుపులన్నీ అంట పడ్డాయంట. మీరు కాదు, నేను మెరుపులు కాదు, నేను లక్ష్మీదేవిని ఆ మెరుపులనే నీకు పంపించేసింది. ఇలా ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటా ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? అప్పుడు కానీ పైకి ఇడిసలే. పరిగెత్తానే ఉంది, పరిగెత్తా ఉంది. చంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాపి కురువు సూపు మెలత మెగలిపిరిది మెరుగు దీవయ్యబోలే జలద వర్ణ వెనుక జనుడినప్పుడు అంటాడు. అంటే చకోర పచ్చులు ఆమె ఎదలు చూసి అవి వచ్చి గుద్దుకుంటానంట మా చకోర పచ్చులు అని. అట్లా ప్రతి దాంట్లోనూ ప్రతి లోకంలోనూ ఆమెకు అడ్డమైతే వచ్చినాయి. వీటికి వచ్చిన తర్వాత ఒకసారి చూసి వెంటనే నారాయణుడు చక్రాన్ని స్మరించి ఆ యొక్క ముసలి యొక్క శిరస్సును ఖండించేశాడు. ఖండిస్తానే మొత్తము ఇక దాని పరిస్థితి గడకు రావాలి కదా. విష్ణువుని చూసి అప్పుడు సంతోషపడిందంట. లేచి మెల్లిగా, ఓపిక లేదు పాపం, మెల్లిగా లేచి ఒక తామర పువ్వు విక్కున్నాడా, మెల్లిగా వస్తే చేయి బట్టి బయటికి లాగితే అప్పుడు తీసుకుని ఆయన కాళ్ళ మీద పెట్టిందంట. ఈయన కాళ్ళ మీద పెడతానే విష్ణు వచ్చి
సుదర్శన చక్రం చేసి ఆ యొక్క ముసలిని ఖండించినాడంటేనే ఇంకా మొత్తం అంతా పెంచి పరిగెత్తుకొని బంధువులంతా వచ్చినారంట. అప్పుడు ఎప్పుడు వస్తారు? అప్పుడు శేఖాన్ని ఇస్తాడంటే ఇట్లా తొండాలు ఇస్తా అంటే తొండాలు ఇస్తాందే కానీ ఇది అనుకుందంట, మీరేమి తొండాలు ఇచ్చినా మీరేమి నాకు దిక్కైన వాళ్ళు కాదు, మిమ్మల్ని ఇంక నేను నమ్ముకోవాల్సింది ఈయనొకటి నేను, ఈయన నమ్ముకుంటే రచ్చింది కానీ మిమ్మల్ని నమ్ముకుంటే ఏ రచ్చ లేదు అని మనసులో అనుకుంటే మర్యాద కోసమా శేఖాన్ని ఇచ్చిందంట అందరికీ. అలా ఇచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు దానికి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించదు. ఎందుకంటే శాప ఫలితం పోయింది. తర్వాత ఆయన ఎవరు? పూర్వము ఇంద్రద్యుమ్న మహారాజు అని గొప్ప చక్రవర్తి. ఆయన ధర్మపాలన చేసి తర్వాత తన కొడుకు ఎప్పుడైతే రాజ్యార్హత కలిగిన స్థాయికి వచ్చాడో రాజ్యం అప్పగించి పర్వతం పోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ అష్టాక్షరీ మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నాడు. ఎవరు వచ్చినా పైకి లేలేదంట. ఎందుకంటే దాంట్లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అంత మహానుభావుడు వచ్చినప్పుడు అగస్త్య మహర్షి వచ్చినాడని తెలుస్తాంది. ఆయన సమాధి స్థితిలో లేడు, ఆ ధ్యానంలో ఉన్నాడు. ఇప్పుడు మనం కన్ను మూసుకొని ధ్యానం చేస్తా అంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది, వచ్చి మాట్లాడేది వాళ్ళ శబ్దాలు వినబడతాయి. ఇన్నప్పుడు ఎవరు వచ్చినారని చూడకోకుండా అర్థమైనది అగస్త్య మహాముని అర్థమైన ఆయన లేచి నమస్కరించలేదంట. నమస్కరించిన పాపానికి శాపం పట్టింది. వీడు ఇంకా ఈయనకి రాజశాఖ అహంకారం పోలేదు, ఈయన చక్రవర్తి రజోగుణ ప్రభావం పోలేదు. ఒక మహానుభావుడు మన ఇంటికి వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించి గౌరవించి ఉచితాసనం ఇచ్చిన తర్వాతనే మనం కూర్చోవాలంట. మహానుభావుడు వస్తే మాత్రం మహానుభావులకే మహానుభావుడు ఎవరు? అగస్త్యుడు. ఒక గురువు వచ్చినప్పుడు కానీ ఒక మహాపురుషుడు వచ్చినప్పుడు కానీ వాళ్ళకు పూర్తిగా గౌరవం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత తను కూర్చోవాలంట. అయినా మనం నిలుకొనే ఉంటాం. ఆ గురువు కానీ ఆత్మజ్ఞానం ఇచ్చేవాడు కానీ ఎవడైనా కానీ మనకి ఎంత ఉపకారం చేసినోడు కానీ మనం పట్టించుకోము. మనకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, వాళ్ళకంటే మనకి ఎక్కువ ఉంది, ఈ ఆలోచనలోనే ఉంటారు. నేనేం లేదా వచ్చి కూర్చో అంటాం, ఇట్లా చేయి ఇట్లా అంటాం. అంతేగాని నిలబడి కూర్చో. మనం ఒక మహాపురుషుడు ఊరకరారు మహాత్ములు వారు అదముల ఇళ్ళ కడుకు వచ్చుటలెల్లని నీరాక శుభము మాకు నిజము మహాత్మా. మనకు మంగళాన్ని ఇవ్వడానికే వస్తారంట మహానుభావులు. ఒక తపోశక్తి సంపన్నుడు, ఒక ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడు ఊరికే నిష్కారణంగా మన ఇంటికి రాడు. వాడు మన ఇంటికి వచ్చినాడంటే ఏదో శుభాలు ఇవ్వడానికే వచ్చాడు, శుభం ఇవ్వడానికే వస్తారంట. వాళ్ళు వచ్చితే శుభమే ఉంటుందంట. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు లేచి వాళ్లకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత కూర్చోవాలి. ఆ సంప్రదాయాలన్నీ పోయాయి. గురు సంప్రదాయాలు ఇప్పుడు ఏమీ లేవు. గురువు వచ్చినప్పుడు లేని పరిస్థితులు ఉన్నాము. వాళ్ళకు నమస్కారం పెట్టడం కూడా మనకు చేతులెత్తే బరువే. వాళ్ళకు తలకాయ వంచడం కూడా మన అహంకారం అడ్డు వస్తుంది. వాళ్ళ ముందర నేనేం తలకాయించేది ఈ లెక్కే ఉంటుంది మనకు. ఈ అజ్ఞానం మనకి ఇది నేర్పిస్తుంది ఎవరి దగ్గర ఎట్లా ఉండాలని. నువ్వు ఏమాత్రం చిన్న అపకారం చేసిన దానికి ఆయన శాపం ఇచ్చాడు. నువ్వు ఒక తమోగుని ప్రాణి మాదిరి నువ్వు ఉండవు కాబట్టి తమోగునిగా నువ్వు ఏనుగు జన్మని ఎత్తుకొని శపిస్తే అప్పుడు కాళ్ళ వెళ్ళబడ్డాడు. మనమంతా చేతులు గాలికి ఆకులు పట్టుకునే రకం. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, స్వామి నన్ను తప్పు, నన్ను పొరపాటు క్షమించి అంటే అప్పుడు సరే నువ్వు ఆ ఏనుగు జన్మలో నీకు దీంట్లో నువ్వు అపారమైన పుణ్యం చేసుకున్న పుణ్యాత్ముడు కాబట్టి ఆ పుణ్యఫలం అనేది అప్పుడు నీకు అందుతుంది. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వచ్చి నిన్ను రక్షిస్తాడు, అక్కడ నీ రక్షణలో నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి ఆయన వరమిచ్చాడు. అందుకు ఆ వర ప్రభావం అదే పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తి అక్కడుంది కాబట్టి ఇక్కడ పనిచేసింది. ఇక్కడ ఊహు అని గంధర్వుడు ఎవడు? ఆ ముసలి గంధర్వుడు. ఆ ముసలి కూడా సుదర్శన చక్రంతో
ఖండింపబడింది కాబట్టి దానికి ముక్తి రాలే. ఎందుకు రాలే? ఆయనకు వచ్చింది ముక్తి, ఈయనకి దీనికి ముక్తి రాలే. ఎందుకు రాలే? ఇక్కడ శాప విముక్తి మాత్రమే కలిగింది. ఇది ఏం చేసింది? పూర్వము గంధర్వుడు, ఆయన ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటారు. గంధర్వ కాంతలతో కలిసి స్నానం చేస్తూ ఊహు అనేటటువంటి గంధర్వుడు, దేవుడు అనే ఒక ఋషి అక్కడ స్నానం చేస్తూ ఉన్నారు. ఆయన బక్క చిక్కిపోయాడు. తపస్సులో ఉండి ఆహారం లేక శరీరం అంతా శుష్కించి ఎముకలన్నీ బయటకు పొడుచుకొచ్చాయి. అతను చూసి వెక్కిరించినాడు. ఇతను వెక్కిరించి చూడి ఎట్లున్నాడో ఆ బలవంతుడి ఆ ఇది చూడు అని చెప్పి ఆయన్ని ఎక్కిరించడమే కాకుండా వాళ్ళు పక్క నవ్వారు ఆ మాట అనేటప్పటికి. ఇంకా వాళ్ళని బాగా నవ్వించాలని నీళ్ళలో మునిగిపోయి కాలు పట్టి పీకాడు. పీకుతానే ఆయన కోపం వచ్చి శాపం పెట్టాడు. నీళ్ళల్లో మునిగి వచ్చిన కాళ్ళు పట్టినావు కాబట్టి నువ్వు కాళ్ళు పట్టుకుండే జన్మలో నువ్వు ఎంతసేపు వాని కాళ్ళు ఈ కాళ్ళు పీక్కుండేకి తినేకి నువ్వు చేసుకోమని చెప్పి ఆ జన్మను ఇస్తే ఆయన కాళ్ళ వెళ్ళబడితే వచ్చి శ్రీమన్నారాయణ ఏనుగుని రక్షించే కోసము నిన్ను ఖండిస్తారు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని ఆయనకు వరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈయనకి శాప విమోచనమే తన గంధర్వలోకాన్ని తను వెళ్ళిపోయాడు. ఆయనకు ముక్తి వచ్చింది. ఎందుకు? ఆయన భగవద్ధ్యానంలో ఉన్నాడు, పొరపాటు జరిగింది కాబట్టి ఆ భగవద్ధ్యానం అనేది తర్వాత ఆయనకు ముక్తిని ప్రసాదించింది. ఈయనకు వచ్చి శాపం ముక్తి అయ్యింది అని ఈ కథ సారాంశం. ఈ కథ చెప్పిన తర్వాత ఈ కథ వింటే గ్రహదోషాలున్నా ఏవైనా ఉపద్రవాలు రావాల్సి ఉన్నా అట్లాంటివన్నీ ఆపైతాయి. ఎవడైతే పూర్తి మనస్సు పెట్టి ఈ గజేంద్ర మోక్షాన్ని వింటారో వాళ్ళకు సర్వ శుభాలు కలుగుతాయి అని చెప్పి ఆ రోజు శ్రీ మహావిష్ణువు కలశుకుని చెప్పాడు. కాబట్టి ఇది మామూలుగా వినడం వేరు, భాగవతాంతర్గతంగా వినడం వేరు. రేపు వినకర్త కూడా పరమ పవిత్రమైన ఆఖ్యానం. ఇది ఎవరైనా ధ్రువుడి పేరు విన్నారా? అందరూ వింటారు. ధ్రువుడు ఎంతమంది విన్నారు? ధ్రువుని పేరు విన్నోళ్ళు లేరా? ఎవరు ఇక్కడ ధ్రువుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు లేరా? అందరికీ తెలుసా? ఏం చేస్తాడు ధ్రువుడు? ధ్రువుడు ఒక నక్షత్రంగా ఉన్నాడు. ధ్రువ నక్షత్రం అంటారు. జ్యోతిష్ చక్రము ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. సప్తర్షులు కూడా ఆ జ్యోతిష్ చక్రం చుట్టూనే తిరుగుతారు. ఆ దాంట్లోకి పోయలేదు. బయట నుంచి నమస్కారాలు చేసుకుంటుంటారు దేవతలు. అంత మహత్తరమైనటువంటి ధ్రువ అక్షిపతి అంత గొప్పది. దానికి అధికారి. తర్వాత అక్కడి నుంచి కూడా అతను తర్వాత తిరిగి శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి చేస్తాడని వరమిచ్చాడు. 26,000 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన తర్వాత ధ్రువ నక్షత్రానికి వచ్చి ధ్రువ నక్షత్రంలో ఉండి తర్వాత సాహిత్యం విష్ణు సాహిత్యం పొందుతావు అని చెప్పి వరమిచ్చాడు. ఆ కథ మహత్తరమైంది. అది పౌర్ణమి దినంలో కానీ ద్వాదశి తిథిలో కానీ తర్వాత పగులు రాత్రి కాకుండా సంధ్యావేళలో కానీ వింటే అది మహత్తరమైన పుణ్యం కింద వస్తుందంట. పౌర్ణమి రోజు రేపేమంట అది ద్వాదశ తిథిలోనే పెట్టాలనుకున్నాం కానీ అయితే దానికి ఏవో కొన్ని ఆటంకాలు కలిగి కాబట్టి ద్వాదశి తిథి తప్పిపోయింది. పౌర్ణమిలో మనం దాన్ని చెప్పుకోబోతున్నాం. పౌర్ణమి 1 తర్వాత సంధ్యావేళ కలిసి వచ్చింది. తర్వాత ధ్యాన మందిరంలో అది కూడా ఊరికే కథగా కాకుండా భాగవతాంతర్గతంగా వినడం అనేది మహత్తరమైనటువంటి భాగ్యం. కాబట్టి మీరు ఎప్పుడో వచ్చి కథ కొంత అయిపోయినాక వచ్చి కూర్చుంటే పెద్ద ప్రయోజనాలు ఉండవు. అవి నీకు పూర్తి అవగాహనలోకి రాదు. మేము చెప్పినా కూడా మీకు అర్థం కాదు. దీంట్లో ఖచ్చితంగా కథ అంటే ఖచ్చితంగా 10 నిమిషాల ముందే వచ్చి ఉండాలి. 10 నిమిషాలు వస్తే ఏమవుతుంది? కూర్చుంటే వచ్చి కథ మొదలైనాక ఓంకారం మొదలైనాక వచ్చేకి ఎంత తేడా ఉంటుంది. దానికంటే ఓంకారం మొదలవ్వకముందే రావాల్సి ఉంటుంది. దాని పరిపూర్ణమైన ఫలితాలు రావాలన్నప్పుడు మనము ఓంకారం కంటే ముందే రావాలి. కుర్చీలలో కొంత శ్రద్ధ ఉంది కానీ వాళ్ళకి ఖచ్చితంగా దీనిపైన అంత శ్రద్ధగా వస్తాడారో లేదంటే కుర్చీ దొరకదని వస్తాడారో తెలియదు. కానీ ఈ కింద కూర్చుండే వాళ్ళు మాత్రం అప్పుడు అయినా మనకి సీట్ లేని
నెగ్లిజెన్స్ చేస్తాను. నేను వచ్చినాక వస్తారు అందరూ కూడా. ఖచ్చితంగా ఎక్కడైనా కానీ చెప్పేవాడు వచ్చే ముందరగానే అంతా వచ్చింది అలా. చాలా వాటిలో సగం మంది కిందోళ్ళంతా 3/4 మంది అంతా ఎవరు వక్త వచ్చిన తర్వాతనే వస్తాండారు. కాబట్టి వచ్చిన వాళ్ళు వాళ్ళ క్లాస్ దానికి ధన్యవాదాలు. వాళ్ళలో కూడా వాళ్ళు కుర్చీల కోసం వస్తాడారు, వాళ్ళు దానికోసం వచ్చే వాళ్ళు మాత్రం ధన్యులే. కుర్చీల కోసం వచ్చినా అదేం ఫలితం వాళ్ళు పొందుతాంటారు కదా. పాపం కుర్చీలే కానీ అట్లయినా వాళ్ళకి ఆసక్తి ఉన్నట్లే కదా. కాబట్టి వాళ్ళకు గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. వాళ్ళకి అంతా కళ్ళు మూసుకుని యోగేశ్వరేశ్వరైన కృష్ణ పరమాత్మ గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భగవతామాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే రామాయణ మాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ఉపనిషత్తుల గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే బ్రహ్మసూత్రాల గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుందాం.